తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు, సోదరిమణులందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు మనం ఆదర్శవంతులైన అనాగరికులు అనే పాఠాన్ని నేర్చుకుందామండి. ఆదర్శవంతులైన అనాగరికులు. ఆదర్శవంతులు, అనాగరికులు ఈ రెండు పదాల గురించి మనకి అంతో కొంత అనుభవం ఉండే ఉంటుందండి. ఆదర్శవంతులని ఎవరిని అంటాం? ఏదైనా మంచి పనులు చేసి ఇతరులకి మంచి విషయాల్లో మాదిరి చూపించిన వారిని ఆదర్శవంతులు అంటామండి. సమాజానికి ఇలాంటి వాళ్ళు ఆదర్శం అని స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఏమండి మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మనం చూసినప్పుడు అనాగరికులు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనాగరికులు అంటే నాగరికత తెలియనివారు అని. నాగరికత అంటే ఏంటి? నాగరికత అంటే భాష మాట్లాడడం, ఎలా మాట్లాడాలో రాకపోవడాన్ని అనాగరికులు అంటారండి. కొన్ని భాషలకి లిపి ఉండదు, అలా మాట్లాడుతూ ఉంటారు. ఆ కోయి భాష మనకి అర్థం కాదు, రాదు. వాళ్ళని మనం అనాగరికులు అనుకుంటూ ఉంటామండి. కొంతమందికి ఎలా బట్టలు ధరించుకోవాలో తెలియదండి. ఏదో చీర తీసుకొచ్చి ఇలా ముళ్ళు వేసేసుకుంటారు. అలాంటి వాళ్ళు మనం చూస్తుంటాం. వాళ్ళకి కల్చర్ తెలీదు, నాగరికత తెలీదు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకా ఇంకా కొన్ని ఆహారపు అలవాట్లు కూడా చూసి ఏంటి ఇలా ఇలా వండుకొని ఇలా తింటున్నారు అని మనం వాళ్ళని చూసి వాళ్ళు తినే ఆహారపు అలవాట్లు చూసి వీళ్ళు అనాగరికులు, వీళ్ళకి శుభ్రత తెలీదు, నీట్నెస్ తెలీదు అని వాళ్ళు తినే తిండిని బట్టి వాళ్ళు అనాగరికులని మనం గుర్తిస్తుంటామండి. అలాగే వాళ్ళు కట్టుకునే ఇల్లు, వాళ్ళ ఇల్లుని చూసి కూడా నాగరికత తెలిసిన వాళ్ళు ఎలా కట్టుకుంటారో అనాగరికులు ఎలా కట్టుకుంటారు. అనాగరికులే ఏదో ఏదో రొడ్డ తెచ్చుకొని కట్టేసుకొని అలా బతికేస్తుంటారండి. అంటే వాళ్ళకి ఇలా ఉండాలి, ఇంత నీట్గా ఉండాలి, హాల్ ఇక్కడ ఇలా ఉండాలి, డైనింగ్ టేబుల్ దగ్గర ఎలా ఉండాలి, అవేం తెలీదు. ఏదో ఒక పందిరిలాగా వేసుకొని అలాగే బ్రతికేస్తుంటారు. చిన్న గుడ్డేది కట్టుకొని అలా బ్రతికేస్తుంటారు. నేను ట్రైబల్ ఏరియాలకు వెళ్ళేటప్పుడు అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాను. అసలు మనమైతే అక్కడ ఒక రోజు కూడా ఉండలేం వాళ్ళ దగ్గర. అంటే ఆ ఇంట్లో ఉండలేం. వాళ్ళు ఎలా బ్రతుకుతారా అనిపిస్తుంది. చాలా సింపుల్గా అది ఇల్లు అంటే ఇల్లు, అసలు అదే ఇల్లు అనిపిస్తుందండి. గాలైతే ఎగిరిపోద్ది. అలాంటి ఇంట్లో వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు హ్యాపీగా బ్రతికేస్తుంటారు. దాన్ని ఏమంటారంటే మనం వాళ్ళు అనాగరికులు అనుకుంటుంటామండి. వాస్తవానికి ఈరోజు మనిషి ఏమో నాగరికత కలిగిన వాడు అయిపోయాడండి. ఎంత నాగరికత మనకు వచ్చిందంటే ఈ భూమి మీద మాత్రమే కాకుండా అంతరిక్షంలోకి వెళ్ళినంత, చంద్రమండలంలోకి వెళ్ళి వచ్చినంత ఈరోజు మనిషి నాగరికత కలిగిన వాడిగా ఉన్నాడండి. కానీ ఇప్పటికీ కూడా ఎంత నాగరికత డెవలప్ అయినప్పటికీ ఇంకా కొంతమందిలో అక్కడక్కడ అనాగరికత కనపడుతూనే ఉంటుంది కదండి. కొంతమంది చూడండి, వాళ్ళు కొంతమంది వాళ్ళు వేసుకునే బట్టలు చూసినప్పుడు అంటే వాళ్ళు అసలు వీళ్ళకి నాగరికత వచ్చిందా అనిపిస్తుంటుంది. అంత చిరిగిపోయిన బట్టలు అవే ఫ్యాషన్ అంట ఇప్పుడు. చిరిగిపోయిన జీన్ ప్యాంట్లు, ఒకప్పుడేమో అలా చిరిగిపోతే పడేసేవాళ్ళం, లేకపోతే ఎవరికైనా ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు అలా ఎక్కువ చిరిగిపోయిన జీన్ ప్యాంటు 5,000 అంటే ముందుని ముడుకుల దగ్గర వెనకాతల మొత్తం చీరేసి అలా ఉన్నది. అది 5,000 రూపాయలండి ఆ ప్యాంటు. ఎంత కన్నాలు ఉంటే అంత రేట్ ఎక్కువ అనమాట ఇప్పుడు. అలాంటివి మనం చూస్తుంటామండి. అని ఏంటిది, ఒకప్పుడేమో ఇది ఇలాంటి వేసుకుంటే వాళ్ళు అనాగరికులు, ఇప్పుడేమో ఇదేం నాగరికత అర్థం కాదు. కొన్నిసార్లు వీళ్ళు చూస్తే వీళ్ళకి నాగరికతలో ఉన్నారా అనాగరికలో ఉన్నారా అని మనకు అర్థమవుతుంటుంది. కొంతమంది తల కటింగ్ చేసుకునేటప్పుడు చూసినప్పుడు కూడా మనం వీళ్ళకి నాగరికత వచ్చిందా అనుకుంటామండి. జడలు ఎవరు వేసుకుంటారు? ఆడవాళ్ళు వేసుకుంటారు. మగవాళ్ళేమో చక్కగా క్రాప్ కట్ చేయించుకుంటారండి. ఇప్పుడేమో మగవాళ్ళు పిలకలేస్తున్నారు వెనకాతల. ఏమండి, ఆడవాళ్ళు జడలు వేసుకోవడం మానేసి వీళ్ళు జుత్తులో తీసుకుంటున్నారు ఇలాగా. అదే
చూస్తుంటే ఏటిది ఆడోళ్ళు మగోళ్ళలాగా, మగోళ్ళు ఆడోళ్ళలాగా తయారయ్యారు. ఈళ్ళకి నాగరికత వచ్చిందా? లేతే ఈళ్ళింకా అనాగరికులా అని మనం వాళ్ళని చూసినప్పుడు మనం ఆశ్చర్యపోతూ ఉంటామండి. కొంతమంది అసలు ఒంటికి సరిపడా బట్టలేసుకోకుండా ఏదో చిన్న హాఫ్ ప్యాంట్ ఏసుకొని తిరిగేత్తారు దేశాలన్నీని. అది బయటికెళ్ళేటప్పుడు ఒక బట్టలుంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు ఒక బట్టలేసుకుంటాం. ఇంట్లోనూ బయటని ఎక్కడైనా ఒకటే ఇంకా అలాగే ఎళ్ళిపోతారు ఇంకా ఎక్కడికైనాని. నాగరికత, అనాగరికత ఏవండీ? అనాగరికత అండి. అంటే వాళ్ళకి కల్చర్ తెలియలేదు. ఇదొక ఫ్యాషన్ అయిపోయిందిప్పుడు. హాఫ్ ప్యాంట్ ఏసుకొని ఊర్లో ఎళ్ళొచ్చేయడం. పూర్వం అమెరికా వోళ్ళు చేసేవారు అలాగా. ఆళ్ళు అమెరికా నుండి వచ్చేత్తారండి హాఫ్ ప్యాంట్‌తోని. ఆళ్ళని చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటది. ఈటీళ్ళకి బట్టలు లేవా? అంటే బట్టలు లేకేం కాదు. అయి చాలా ఖరీదైన బట్టలే. కానీ అలా వచ్చేస్తుంటే మనమైతే ఇంట్లోండి బయటికెళ్ళాలంటేనే ఫ్యాంటేసుకుంటాం. అలాంటిది ఒక దేశాలు దాటి, ఖండాలు దాటి వస్తూ ఆ పెడత వచ్చేసారేటని ఆళ్ళని చూసి మనం ఆళ్ళని వింతగా చూసేవాళ్ళం. మేమైతే అలా చూసేవాళ్ళమండి. ఇంకా మనం మరి కొంతమందిని మనం చూస్తుంటాం. కొంతమంది ప్రతి చిన్న విషయానికి రోడ్డెక్కేస్తుంటారండి. ఇంట్లో కూర్చొని మాట్లాడుకునే విషయానికి కూడా పెద్ద పెద్ద కేకలేసేసుకొని అంజి దగ్గరికెళ్ళిపోయి, ఊరు మధ్యనకెళ్ళిపోయి, ఆ పంచాయతీ ఆఫీస్ దగ్గరికెళ్ళిపోయి వాళ్ళ పరువంతా తీసేసుకుంటూ ఉంటారండి. ఆళ్ళని చూస్తే ఏమనిపిస్తదండి? ఈళ్ళు నాగరికత ఉందా ఈళ్ళకసలు? నాగరికత ఉన్నోడు ఎవడైనా ఇలాగ ఇదిలో పెట్టుకుంటాడా? ఎవడైనా అలాగా అందరి నోట్లో పడిపోతాడా అని కొంచెం ఎవడైనా చూస్తే రేపొద్దున ఆళ్ళ ముందున ఎలా తలెత్తుకోవాలి? తాగుబోతులాళ్ళు చూడండి. వాళ్ళు తాగేసి ఆ రోడ్డు మీద పడుకుని పోతారండి. అప్పుడు అందరూ చూస్తారు ఆళ్ళని. మళ్ళీ మత్తొదిలేసాక తెల్లార్లేసి మళ్ళీ ఆళ్ళ మధ్యనే తిరుగుతుంటాడండి. అంటే ఆడికి వదిలేసి సిగ్గెయ్యొద్దు అసలు. ఛీ! ఏటి ఇలా చేశాను? ఎంతమంది నన్ను చూసారు? ఎంతమంది నవ్వుంటారో? ఆడికి ఏముండదండి. కారణం అనాగరికుడు. అనాగరికుడు. కొంతమంది ఆడోళ్ళు అలా ప్రవర్తిస్తుంటారు. కొంతమంది మగోళ్ళు కూడా అలా ప్రవర్తించే వాళ్ళని మనం చూస్తూ ఉన్నామండి. కానీ బైబిల్‌లో ఒక అనాగరికుల గురించి రాయబడింది. వీళ్ళు ఒకవేళ ఇందాక మనం చెప్పుకున్నట్లు భాష మాట్లాడడం విషయంలో అనాగరికులే కావచ్చు. వాళ్ళు ఆహారపు అలవాట్ల విషయంలో వాళ్ళు అనాగరికులే అవ్వచ్చు. ఇల్లు కట్టుకునే విషయంలో కూడా వాళ్ళు ఒకవేళ అనాగరికులైతే అవ్వచ్చు గానీ, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే విషయంలో అనాగరికులు కాదండి. మనకంటే నాగరికతలుగా కనపడతారండి. ప్రేమ చూపించడంలో మనకంటే నాగరికులుగా కనపడుతున్నారు. ఆతిథ్యం ఇచ్చే విషయంలో మనకంటే నాగరికత కలిగిన వారుగా మనకి కనపడతా ఉన్నారండి. అపోస్తల కార్యములు 28 అధ్యాయము 1-10 వచనాల్లో ఈ అనాగరికుల గురించి రాయబడింది. ఇంతకీ ఎవరా అనాగరికులు? ఎవరికి వాళ్ళు సహాయం చేశారు అని మనం ఆలోచన చేస్తే మిలేతు ద్వీపం వారండి. మిలేతే ద్వీపం వారు అనాగరికులని బైబిల్‌లో దేవుడు రాయించాడు. వీళ్ళు ఎవరికి హెల్ప్ చేశారు అంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఓడ బద్దలైపోయి సముద్రంలో కొట్టుకుపోతున్నటువంటి 276 మందికి వీళ్ళు సాయం చేసినట్టుగా మనం దేవుని యొక్క గ్రంథంలో చూస్తామండి. అపోస్తల కార్యములు 27 అధ్యాయం 37 వచనంలో ఆ ఓడలో ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య ఎంత అంటే 276 మంది. 276 మందికి ఒక ద్వీపవాసులు సాయం చేశారు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. అందులో పౌలు గారు మనకు తెలిసిన వారు. ఏ పరిస్థితుల్లో పౌలు గారు ఆ ఓడెక్కాల్సి వచ్చింది? పౌలు గారు ఎక్కడికెళ్తున్నారు? ఎందుకు ఆ ద్వీపానికి వెళ్ళవలసి వచ్చింది అనేది మనం ప్రాథమికంగా మనం తెలుసుకొని తర్వాత వీళ్ళ దగ్గరికి వద్దామండి. అపోస్తలుడైన పౌలు గారు
3 సువార్త ప్రయాణాలు చేశారు. మీ అందరికీ తెలుసు. ఆయన మూడో సువార్త ప్రయాణం ముగించిన తర్వాత యెరూషలేముకొచ్చేసారండి. యెరూషలేముకొచ్చేసి దేవాలయానికి వెళ్ళారట. దేవాలయానికి వెళ్ళి ఆయన వాక్యం చెప్పాలని వెళ్తే, అప్పటికే పౌలు గారంటే వాళ్ళందరికీ ద్వేషం పట్టుకుంది. ఈ పౌలు యూదులందరినీ క్రైస్తవులుగా మార్చేస్తున్నాడు, అన్యుల్ని కూడా క్రైస్తవులుగా మార్చేస్తున్నాడు అని పౌలు గారిని ద్వేషించే వాళ్ళు అక్కడ మత నాయకులు, మత పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, సద్దూకయ్యులు, ఇలాగా అక్కడున్న పెద్దలందరూ కూడా ముక్త కంఠంతో పౌలు గారు దేవాలయంలోకి రావడానికి వీల్లేదని అడ్డేశారు. అప్పుడు పౌలు గారు వాళ్ళతో వాదించాడు. వాదిస్తే చివరికి పౌల్ని వాళ్ళు బలవంతంగా అందరూ ఏకమై ఆయన్ని బయటికి ఈడ్చుకుపోయారండి. ఈ సంగతులన్నీ అపోస్తుల కార్యములు 21వ అధ్యాయంలో 27, 28 వచనాల్లో మనకి దర్శనమిస్తాయండి. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 27, 28 వచనాల్లో ఇక్కడ మనకు కనపడుతున్నాయండి. అయితే పౌలు గారి మీద వాళ్ళు మోపుతున్న నేరం ఏంటి? పౌలు చేసిన ద్రోహం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, ఈ పౌలు గారిని ఎప్పుడైతే వాళ్ళు చంపేయాలని చూస్తున్నారో, పెద్ద గొడవ అయిపోతుందో, పెద్ద కేకలు, దేవాలయంలో పెద్ద రభస అయిపోతుందో, వెంటనే అధికారులు వచ్చేసారు అక్కడికి. ఆ రోమా ప్రభుత్వ అధికారులు, శతాధిపతి, వీళ్ళందరూ వచ్చేసారు అక్కడికి. వచ్చేసి ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు అతన్ని అందరూ చంపబోతున్నారు, అతనేం తప్పు చేశాడు, ఆగండి అనేటప్పటికి అధికారులు వచ్చేటప్పటికి ఈ కొట్టే వాళ్ళందరూ కొట్టడం అనేసి సైలెంట్గా ఉండిపోతారు. అప్పుడు ఏం చేశాడు ఇతను అని అడిగితే, అయ్యా ఇతడు పవిత్రమైన మా దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నాడండి. ఇతను ఎలాగ అపవిత్రం చేస్తున్నాడంటే, యూదులమైన మా కొరకు కట్టబడిన ఈ దేవాలయంలో అన్యజనుల్ని తీసుకొస్తున్నాడు. అన్యజనులు దేవాలయానికి ప్రవేశం నిషిద్ధం. ఇతడు ఈ విధంగా అన్యులు తీసుకురావడం వల్ల మా దేవాలయం అపవిత్రమైపోతుంది. ఇతను అన్యుల్ని వెంటేసుకొని తిరుగుతున్నాడు, అన్యులు కూడా దేవుడు కోరుతున్నాడని చెప్తున్నాడు. కాబట్టి ఇదండి ఇతను చేసినటువంటి నేరం. అందుకే మేము ఇతన్ని దేవాలయంలోకి రాకుండా బయటికి తోసేసి తలుపులు వేసేసి దేవాలయం అంతా కడిగేసుకుందాం అనుకుంటున్నామని వాళ్ళు అక్కడ ఆ అధికారులకి చెప్పడం జరిగిందండి. నిజమండి ఇది. అపోస్తలుడైన పౌలు గారు దేవాలయాన్ని అపవిత్రపరిచే మనిషా? ఆయనకి వాక్యం బాగా తెలుసండి. ఆయన బాల్యం నుండి గమనీయులు పాదాల దగ్గర విద్యను అభ్యసించిన వాడు. ఆయన ఒకరి చేత చెప్పించుకునే మనిషి కాదు. ఆయనకి అంతా తెలుసండి. మనకి ఒక చక్కని ఉదాహరణ ఏంటంటే, తిమోతి అనే శిష్యుడు, ఆయన ఒక అన్యుడి కుమారుడండి. గ్రీసు దేశస్థుడైన తండ్రికి జన్మించినవాడు తిమోతి. తల్లి ఏమో యూదురాలే. కానీ పౌరుషత్వం తండ్రిదే వస్తుంది కాబట్టి అతను అన్యుడే. అప్పుడు అతన్ని తన వెనకాతల దేవాలయానికి తీసుకెళ్లాలంటే ఏం చేశాడు? తిమోతికి ముందు సున్నతి చేయించి అప్పుడు యూదుడిగా మార్చి అప్పుడు తీసుకెళ్ళాడండి అపోస్తలుడైన పౌలు గారు. ఆ విషయం మనకి అపోస్తల కార్యం 16వ అధ్యాయం 3వ వచనంలో రాయబడుతుంది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 3వ వచనం అండి. మరి ఎందుకు వీళ్ళు అలా చెప్పారు? పౌలు అంత కరెక్ట్గా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఎక్కడ ఎవరి చేత నిందింపబడకుండా ఆయన అంతలాగా ప్రవర్తిస్తూ ఉంటే, వీళ్ళేంటి పౌలు గారి మీద దేవాలయాన్ని అపవిత్రం చేశాడనేసి కొట్టడానికి వచ్చారు, ఆయన్ని చంపడానికి చూశారు, ఆయన్ని బయటికి తోసేశారు అంటే అదంతా వారి యొక్క ఊహ అండి. అదే 21వ అధ్యాయంలో 29వ వచనంలో ఆ మాట రాయబడిందండి. గ్రంథకర్త రాస్తున్నాడు, అదంతా వాళ్ళ యొక్క ఊహ అని. వాళ్ళ ఊహ మాత్రమే. అంటే కొంతమందికి ఈ ఊహ జబ్బు ఉంటుందండి. ఊహ జబ్బు అంటే ఏంటంటే, వాళ్ళు చూడరు, వాళ్ళు ఎవరిని అడిగి తెలుసుకోరు, ఏమండి, వాళ్ళకి ఎవరు చెప్పరు.
కానీ ఆళ్ళాళ్ళు ఎవరో వాళ్ళకి చెప్పినట్టు, ఆళ్ళాళ్ళు ఊహించేసుకొని, ఆళ్ళు ఒక కథ అల్లేసుకొని, అదే నిజం అనుకున్నట్టు అందరికీ ఎలా చెప్తారంటే, నిజం చెప్పినట్లుగా అబద్ధాన్ని చెప్తారండి. ఇక్కడ పౌలు గారు తాను చెయ్యనటువంటి నేరానికి అతని మీద నేరం మోపి, అతన్ని ఇతన్ని చంపేయాలి, ఇతన్ని చంపేయాలి, ఇతన్ని చంపేయాలని అందరూ యేసుక్రీస్తుని ఎలాగైతే ఆ రోజు సిలువ వేయాలి, సిలువ వేయాలన్నారో, దేవాలయంలో అందరూ ఒక్కసారిగా అతన్ని చంపాలని పెట్టారు. అప్పుడు ఈ శతాధిపతి మొదట ఇతన్ని బంధించండి అన్నాడు. ఇంతమంది కలిపి ఇతన్ని చంపాలనుకుంటున్నారంటే, ఇతనేదో తప్పు చేసి ఉంటాడు. మనకు ఆళ్ళు అన్యులండి. శతాధిపతి ఎవరంటే రోమీలు. వాళ్ళకి ధర్మశాస్త్రం, ఈ పవిత్రతలు, అపవిత్రతలు ఈట్లి గురించి వాళ్ళకేం తెలీదు. నాలెడ్జీ లేదు. ఆళ్ళు అన్యులు. కాబట్టి ఇదేదో తర్వాత తేలిద్దాం. ముందు ఈ గొడవను ఆపాలంటే, ఇతన్ని చంపకుండా ఉండాలంటే, ఇక్కడి నుంచి ఇతన్ని తీసుకెళ్ళిపోతే బావుంటదని ఆయన్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవడం అనేది జరిగిందండి. అప్పుడు సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళవలసొచ్చింది పౌలు గారు. సహస్రాధిపతి క్లౌదియా లూసి అనే ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళారండి. ఈ సహస్రాధిపతి ఎక్కడుంటాడంటే యెరూషలేములో ఉంటాడు. అప్పుడు ఈ సహస్రాధిపతి ఏం చేశాడంటే, పౌలుని ఎలాగైనా కొంచెం రక్షిద్దాం. ఇక్కడుంటే ఇతన్ని చంపేసేలాగున్నారు. ఎలాగైనా ఇతన్ని కాపాడాలని అప్పుడు పౌలు గారిని కైసరియలో ఉన్నటువంటి గవర్నర్ దగ్గరికి పంపించాడండి. అంటే అతనికంటే పెద్ద అధికారి. శతాధిపతి కంటే సహస్రాధిపతి అంటే 1000 మంది మీద అధిపతి. శతాధిపతి అంటే 100 మంది మీద అధిపతి. ఈ చిన్న అధిపతి ఏం చేశాడు, ఆ పెద్ద సైన్యాధిపతి దగ్గరికి ఇతని కేసు ట్రాన్స్ఫర్ చేశాడండి. అది ఎక్కడుంటది? సమరయలో ఉంటదనమాట కైసరియ. అక్కడికి పంపించాడండి. ఇప్పుడు ఆ విషయం మనకి 23 అధ్యాయము 23వ వచనంలో మనకి కనపడుతుందండి. మీరు రాసుకోండి. తర్వాత మీరు ఇంటికెళ్ళి బాగా చదవండి. మీకు అర్థమవుతుంది. అన్నీ చదువుకుంటే మనకు టైం సరిపోదు. 23 అధ్యాయం 23వ వచనంలో. అప్పుడు ఆ సమయంలోనట పౌలు గారికి సెక్యూరిటీ పంపించాడండి అతను. ఎంతమంది నుంచి పంపించాడో, ఒక్కడిని పంపడానికి 470 మంది సైనికుల్ని ఇచ్చి పంపించాడండి. ఒక మాట చదువుతారు, అది 23 చదవండమ్మా. ఇన్నూరు మంది అంటే, ఇన్నూరు అంటే తెలుసా? ఇన్నూరు అంటే 200 మంది అని. ఇన్నూరు అంటే ఏంటండి? 200 మంది. తర్వాత 200 మంది సైనికుల్ని, ఈటి విసరగలిగే వాళ్ళు ఎంతమంది? వాళ్ళు ఒక 200 అంటే 200 మంది. 400 ప్లస్ 70 మంది గుర్రాలు తోడేవాళ్ళు 70 మంది. మొత్తం 470 మంది సైనికులు ఇచ్చి ఒక్క పౌలు గారి సెక్యూరిటీ పంపించాడంటే, అసలు ఈ రోజులు మన సీఎం గారికి కూడా అంత సెక్యూరిటీ ఉండదు. ఏమండి? మామూలు సెక్యూరిటీ కాదండి. ఒక అన్యుడు ఒక యోధుడికి అంత రెస్పెక్ట్ ఇచ్చాడండి. ఇతను దేవుని సేవకుడు. ఇతనికి మనం భద్రత కలిగజేయాలి. చంపేసి అంటే పౌలు గారిని ఇష్టపడుతున్నాడు అనమాట అతను. అర్థమైందండి? ఇతన్ని ఎలాగైనా చంపేసేలాగా ఉన్నారు. ఎక్కడ దొరికినా చంపేసేలా ఉన్నారు. ఇతను నా పై అధికారి దగ్గరికి క్షేమంగా వెళ్ళే వరకు ఇతని ప్రాణానికి హాని ఉండకూడదని చెప్పి ఇంత గొప్ప టైట్ సెక్యూరిటీలో పౌలు గారిని కైసరీకు పంపించడం అనేది మనం చూస్తున్నామండి. అప్పుడు ఫెనిక్స్ అనే ఆ సహస్రాధిపతి, ఆ రోమా గవర్నరు, ఆయన ఏం చేశాడంటే పౌలు గారు వెళ్ళగానే రెండు కూర్చోండి తీర్పు చెప్పేస్తాను అనలేదు. ఆయన ఏమన్నాడంటే, మరి ఇతను ఒక్కడనే తీసుకొచ్చారేటి? మరి ఇతని మీద ఎవరైతే నేరం మోపారో వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళు వచ్చాక అప్పుడు ఈ కేసు మాట్లాడతాను, అప్పటి వరకు మీరు నాకేం చెప్పొద్దు, నేనేం విన్నా అన్నాడండి. చూసారంటే ఇక్కడ మనం నీతి అన్యుడి దగ్గర నేర్చుకోవచ్చు అండి. ఏంటంటే మనం కూడా ఎప్పుడైనా సరే ఎవరైనా గొడవాడుకున్నారనుకోండి, ఒకళ్ళ మాట వినేసి ఒక అభిప్రాయానికి వచ్చేయకూడదు, దాన్ని నమ్మేయకూడదు. ఏమంటే గుడ్డిగా నమ్మేయకూడదు. ఒకవేళ అబద్ధం చెప్తే అది తప్పు అయిపోద్ది. కాబట్టి
ఏదైనా సరే వినాలన్నా, చెప్పాలన్నా ఇద్దరిని కూర్చోబెట్టి ఏం జరిగిందో ముఖం మీద ఇద్దరిని అడగాలి. లేతే వేరే సాక్షులు ఎవరైనా కూర్చోబెట్టి అడిగి తెలుసుకోవాలి గానీ, ఏకపక్షంగా అలాగ నిర్ణయాలు తీసుకోకూడదు. అసలు ఎవరు చెప్పినా అలాంటివి వినకూడదండి. ఇక్కడ ఈ ఫెనిక్స్ దగ్గర మనం ఆ సంగతిని ఆలోచన చేస్తామండి. అప్పుడు 24 అధ్యాయానికొస్తే అపోస్తలుల కార్యం 24 అధ్యాయం మొదటి వచనంలో చూసినప్పుడు, అప్పుడు ఆ యోదయ నుండి యెరూషలేములో ఉన్న ఆ ప్రధాన యాజకుడి పేరేమో అననీయ అండి. ఆయన కొంతమంది మత పెద్దలు వీళ్ళందరూ కలిపి కొంతమంది అక్కడ ఒక న్యాయవాది ఉన్నాడంట వాళ్ళకి, లాయరు. ఆయన పేరేమో తెర్తుళ్ళు అని రాయబడింది మొదటి వచనంలోనే. 24 అధ్యాయం మొదటి వచనంలో ఏమండి, ప్రధాన యాజకుడైన అననీయ, తర్వాత కొంతమంది పెద్దలు తెర్తుళ్ళు అనే ఒక న్యాయాధిపతిని వాళ్ళు వెంట తీసుకొని, అప్పుడు వీళ్ళందరూ కూడా కైసరియకు వచ్చారండి. కైసరియా ప్రాంతానికి వచ్చారు. అప్పుడు ఎందుకు వచ్చారండి వీళ్ళు? రాజుగారు పిలిపించారు. ఏంటి అసలు ఇతని మీద కేసేంటి, ఇతను చేసిన తప్పేంటి అని చెప్పండి నాకు, మీ కేసు నేను తీర్పు చెప్పాలనుకుంటున్నానని వాళ్ళు రప్పించాడు రాజుగారు. అందుకని వచ్చారండి వాళ్ళందరూ. అప్పుడు వాళ్ళందరూ కూర్చున్నారు, ఫెలిక్స్ దగ్గర కూర్చున్నారండి. అతని పేరు ఫెలిక్స్. గవర్నర్ గారి పేరు ఏం పేరమ్మా? ఫెలిక్స్. ఆ ఫెలిక్స్ దగ్గర కూర్చున్నారండి. అప్పుడు పౌలు గారు తన వాదన ఆయన వినిపించినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నామండి. పౌలు గారు వాదన వినిపించారండి. వినిపించిన తర్వాత వాస్తవానికి అక్కడ పౌలు గారు ఆయన ఏ తప్పు చేయలేదని అర్థమైంది. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన ఏ నేరం చేయలేదు. వాస్తవానికి పౌలు గారు అక్కడ ఏం చెప్పారంటే, నేను యూదుడినేనండి, నేను తార్సులో కిలికియాల అనే ప్రాంతంలో పుట్టినవాడిని. అంటే అది యోదయలోనే ఉంది. నేను యూదుడిని, నాకు హెబ్రీ భాష వచ్చు, నేను ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాడినే. నేను దేవాలయానికి ఎందుకు వెళ్ళాను? ఆరాధన చేసుకోవడానికి వెళ్ళాను. నేను దేవాలయానికి ఎందుకు వెళ్ళాను? కానుకలు అర్పించుకోవడానికి వెళ్ళాను. దేవాలయానికి ఎందుకు వెళ్ళాను? మొక్కుబడి చెల్లించుకోవడానికి వెళ్ళాను. నన్ను పట్టుకుంటారేటి? నన్ను రావద్దంటారేటి? నేనేం తప్పు చేశాను? నేను ఒక తప్పు చేశానండి. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే నేనేం తప్పు చేశానంటే, నేను మృతుల పునరుత్థానం గురించి చెప్తానండి ఎవరికైనాను. ఆ మృతుల పునరుత్థానం గురించి చెప్పడానికి కూడా నేను ఏం పెద్ద సభ ఏర్పాటు చేయలేదు, కొంతమందిని గుమిగూడించలేదు, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఆ తప్ప నేను ఇంకే తప్పు చేయలేదు. అదేమి తప్ప మృతుల పునరుత్థానం గురించి చెప్పడం అనేటప్పటికీ ఆ సభలో 2 రకాల మనుషులు ఉన్నారు. ఎవరంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు. పరిసయ్యులు యూదులే, వీళ్ళందరూ కలిపి యూదులే, కానీ వాళ్ళలో 2 జాతులు, యూదుల్లో 2 జాతులు. పరిసయ్యులు ఏమి నమ్ముతారంటే పరలోకం ఉందని నమ్ముతారు, దేవదూతలు ఉన్నాయని నమ్ముతారు, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి బతుకుతారని పరిసయ్యులు నమ్ముతారు. కానీ ఈ సద్దూకయ్యుల తెగ మాత్రం వాళ్ళు ఒక నాస్తికుల్లాంటి వాళ్ళండి. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఏమంటారంటే, ఇంకా దేవదూతలు లేరు, ఎవరు లేరు అంటారు. చచ్చిపోయినోడు తిరిగి బతకడు అంటారండి వాళ్ళు. మృతుల పునరుత్థానం లేదంటారు. ఏమున్నా ఈ భూమి మీద ఉన్న వాళ్ళు తినడమే, చక్కగా ఉండడమే అని వాళ్ళు నమ్ముతుంటారు. ఇప్పుడు పౌలు గారు నేను మృతుల పునరుత్థానం గురించి చెప్తున్నాను అనేటప్పటికీ ఆ 2 జాతుల్లో ఒక జాతి వారు పౌలు గారికి ఏమైపోయారమ్మా? అభిమానులు అయిపోతారా? ఇతను తప్పేం లేదు, ఇతను చెప్పింది తప్పేం లేదు అనేసారండి. ఇప్పుడు అందరూ సగం మంది పౌలు గారి పార్టీ అయిపోయారు అప్పుడే ఆ గొడవలో. అప్పుడు ఆ ఫెలిక్స్ ఏం చేస్తాడండి? కేసు గెలిచేసినట్టే పౌలు వదిలేయాలి కదండి, వదిలేయాలి. కానీ ఫెలిక్స్ వదలలేదండి. కారణం ఏంటంటే అతను లంచగొండి. ఆయన దగ్గరికి ఏదైనా కేసు వస్తే అంతో ఎంతో వాళ్ళు ముట్ట చెప్తే తప్ప వదలడం. పౌలేమో లంచం ఇచ్చే రకం కాదు. కాబట్టి అదే జైల్లో అందరితో పాటు కాకుండా ఒక సపరేట్గా ఒక గది ఇచ్చి ఆ గదిలో పౌలు గారిని బందీగా ఉంచేశాడండి. ఉంచేస్తే పౌలు గారు ఏం చేసేవారంటే ఆ ఫెలిక్స్ భార్యకి వాక్యం చెప్పేవాడంటండి. ఈ విషయాలన్నీ ఆ 24 అధ్యాయం 22 నుంచి 24 వచనాల్లో మనం చూస్తాం. అపోస్తలుల కార్యం 22 నుంచి 24 వచనాల్లో ఫెలిక్స్ భార్యకి పౌలు గారు వాక్యం చెప్పడం అనేది మనం చూస్తామండి. దేవుడి దయ వల్ల
ఈ కేసు ఏమి తేలలేదు. పౌలు గారు జైల్లోనే ఉండిపోయారు. కైసరీలో చెరసాలలో ఉన్నాడు. అప్పుడు ఇతను లంచగొండి అవ్వడం వల్ల పౌలు గారికి విడుదల చేయలేదు. అలా ఉంచేశాడాయన. అప్పుడు ఈ లోపల ఈ ఫెలిక్స్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోయిందండి. అంటే ఈ రోమా ప్రభుత్వ అధికారులు ఎవరు స్టాండర్డ్‌గా ఉండరు. కొద్ది రోజులుంటారు. వాళ్ళు ఇంకో దగ్గరికెళ్ళిపోతారు. ఇంకో కొత్త వ్యక్తి అక్కడికి ఆ అధికారంలోకి వస్తాడు. మనం అంతే కదండీ! ఎంఆర్‌ఓ ఎప్పుడు ఉండిపోతాడా? కలెక్టర్ ఎప్పుడు ఉండిపోతాడా? ఏవండీ? ఇప్పుడు ఉంటారు. తర్వాత ట్రాన్స్‌ఫర్ అయిపోతుంటారు. అలాగనమాట. ఈ పోలీసు ఉద్యోగాలు లాంటివి ఈళ్ళయి గూడా. అప్పుడు ఆయన ట్రాన్స్‌ఫర్ అయిపోయాడండి. ఈ ఫెలిక్స్ ట్రాన్స్‌ఫర్ అయిపోయి పేస్తు అనే ఒక గవర్నర్ కొత్తగా వాడొచ్చాడండి. పేస్తు. ఈయన గురించి కూడా మనం 25 అధ్యాయం అంతా మనం చూడొచ్చండి. ఈ పేస్తు బాగా యెరూషలేమంతా తిరిగి, అందరిని అడిగి, ఈ పౌలు స్టోరీ అంతా తెలుసుకున్నాడాయన. అప్పుడు పేస్తు గారికి పౌలు గారి గురించి అన్నీ చెప్పడానికి ఒక లోకల్‌లో ఉండే ఒక అగ్రిప్ప అనే ఒక రాజుగారిని సహాయం తీసుకున్నాడు ఈ పేస్తు. ఈ అగ్రిప్ప రాజు పౌలు గారి గురించి పేస్తుకి అంతా వివరించాడండి. ఇదండి ఇలా జరిగిందని గొడవలు ఏమీ లేవండి. చూస్తే ఏమీ లేదు. పెద్ద సమస్య కాదు. అనవసరంగా అతన్ని జైల్లో పెట్టించారు అనేసి తీసుకొస్తే పేస్తు దగ్గర నిలబెట్టారండి పౌలు గారిని. పేస్తు గారి దగ్గర నిలబెట్టినప్పుడు పౌలు గారు తాను ఎలాగ రక్షణ పొందాడో ఆయన్ని అంటే ఆయన పౌలు గారు 3 సందర్భాల్లో చెప్తాడండి తాను ఎలా రక్షణ పొందాడో. మనం 9 అధ్యాయంలో చూస్తాం. అపోస్తలుల కార్యం 9 అధ్యాయంలో ఆయన రక్షణ పొందడం. మళ్ళీ 22 అధ్యాయంలో ఆయన ఆయన ఎలాగ రక్షణ పొందాడో వివరించడం చూస్తాం. మళ్ళీ 26 అధ్యాయంలో చూస్తాం. అపోస్తలుల కార్యం పుస్తకంలోనే 3 సార్లు తాను ఎలాగా కన్వర్ట్ అయ్యాడో, క్రైస్తవుడు ఎందుకయ్యాడో, ఆ దమస్కు ప్రయాణం గురించి అయన్నీ చెప్తాడనమాట. రైట్. అప్పుడు ఇయన్నీ చెప్పేటప్పటికి యేసుప్రభు గురించి గొప్పగా చెప్పేస్తుంటాడు పౌలు గారు అక్కడ. చెప్పేస్తుంటే ప్రవక్తల గురించి అని చెప్పేస్తుంటే ఆ అగ్రిప్పరాజు అంటాడు 26 అధ్యాయం 28 వచనంలో, ఎంత సులభంగా నువ్వు నన్ను క్రైస్తవుడిగా చేయాలనుకుంటున్నావా అంటాడండి. అంటే ఈ దేవుడి మాటలు ఎక్కువసేపు విన్నారనుకోండి ఎవరైనాను ఏమైపోతారండి, మారిపోతారు. బాబోయ్ నువ్వు చెప్పే స్టోరీ చూస్తుంటే నీ యేసుప్రభు గురించి నువ్వు ఎలా మారావో చెప్తుంటే నాకు కూడా క్రైస్తవుని అయిపోవాలనిపిస్తుంది. అయ్యో ఇంత ఇంత తేలిగ్గా నన్ను క్రైస్తవుడిని చేసేస్తావా ఒక ప్రసంగం ఇస్తే నీకు అన్నట్టుగా అతను ఆ మాట వాడాడండి. అంటే మనం కూడా ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడే అవకాశం వస్తే ఏం చేయాలండి, మనల్ని మనం గొప్ప చెప్పుకోవడం కాదు, ఈ దేవుని గురించి గొప్పగా మనం చెప్పాలి. ఇప్పుడు కొంతమంది చూడండి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్ పెడతారు. వాళ్ళ గురించి చెప్పుకుంటారండి ఎక్కువగాను. దేవుడి గురించి చెప్పరు. ఏమండి, వాళ్ళ స్టోరీలు చెప్పుకుని వాళ్ళ స్టోరీలు వాళ్ళే హీరో, వాళ్ళే విలను వాళ్ళే హీరో, దేవుడు కాదు. అలా ఉండకూడదండి. పౌలు గారు ఎవరిని గొప్ప చెప్పి ఉంటాడండి. దేవుడు గొప్పతనం చెప్పాడు కాబట్టే ఈ ఈ యొక్క అగ్రిప్ప కూడా మారిపోయినంతగా చెప్పాడు. కాబట్టి అగ్రిప్ప ఏమన్నాడంటే, బాబోయ్ ఇంక ఆపే బాబోయ్, నేను ఇంక చెప్తే నువ్వు కానీ చెప్పావంటే నేను బాప్తిసం పొందేసేలా ఉన్నాను, నేను క్రైస్తుడిని అయిపోయేలా ఉన్నాను నీ వల్ల అని అతను ఆ మాటలు వాడాడండి. 26 అధ్యాయం 28 వచనంలో. అప్పుడు పౌలు గారు ఏమంటారంటే, అయ్యా మీరు నన్ను వదలటం లేదు, వీళ్ళు నన్ను ఈ యూదులేమో చంపాలని కుట్ర చేసేస్తున్నారు వాళ్ళు. ఇంకా వీళ్ళు ఎవరో తీర్పు చెప్పరు, మనం అందరం పని చేద్దాం, మనందరం కలిపి పౌలు గారిని రాళ్ళెట్టు కొట్టి చంపేద్దామని వాళ్ళు ప్లాన్ వేసుకున్నారంట అండి. 40 మంది ఒట్టేసుకున్నారంట. ఇంకా ఊళ్ళో అన్నం తినొద్దు, మనం నిద్రపోవద్దు అతన్ని చంపే వరకు అని ప్రతిజ్ఞ చేసుకున్నారంట అండి. పౌలు గారిని చంపాకే మనం భోంచేద్దాం, ఈ అన్యరాజులు వీళ్ళు పౌలుని చంపరు, ఆయన మీద సరైన ఆయన దొంగతనం చేశాడని చెప్తారా, హత్య చేశాడా, ఏం చేయలేదు, అతన్ని చంపరు, మనమే చంపేద్దాం, అతన్ని రేపు సభ దగ్గర తీసుకొస్తారు, మనమే చంపేద్దామని అలాగ కుట్ర చేస్తున్నారంట అండి. ఈ విషయాన్ని పౌలు మేనల్లుడు కనిపెట్టి ఆయన పౌలు దగ్గరికి వచ్చి చెప్పాడు. అప్పుడు పౌలు గారు ఏమో, నాకు కాదు బాబు, ఆ అధికారికి చెప్పండి, అధికారి ఏమైనా సాయం చేస్తే చేస్తాడంటే అప్పుడు ఆ అధికారికి కూడా చెప్పారండి. అప్పుడు పౌలు గారు ఈ సంగతి అంతా తెలుసుకొని, సార్ నేను యూదుడిని మాత్రమే కాదు, నేను రోమా పౌరసత్వం కలవాడిని, నేను రోమీయుడిని, నేను రోమ్లో పుట్టాను, కాబట్టి ఆ రోమా అంటే రోమ్లో పుట్టడం కాదు,
రోమిల సైనికులు సైనిక స్థావరాలు ఉన్న ప్లేస్‌లో పుట్టాడనమాట ఇతను. కాబట్టి ఆ స్థావరాలు ఉన్న చోట ఎవరైతే ఉంటారో ఆ భూభాగం ఆ రోమా భూభాగం అండి. కాబట్టి దాన్నేమంటారంటే ఆహ్, అక్కడ ఆ భూభాగంలో ఉన్న వాళ్ళందరూ రోమీలు యొక్క అర్హతలన్నీ వాళ్ళకున్నట్టేనండి. వాళ్ళని అనవసరంగా కొట్టకూడదు. రోమా పౌరసత్వం ఉన్న వాళ్ళని కొట్టడానికి వీల్లేదు తప్పు చేసినా సరే. జడ్జిమెంట్ అయ్యాక కొట్టాలి గానీ, నేరం నిరూపించే వరకు కొట్టకూడదు. ఇయన్నీ కొన్ని ఆర్డర్‌లున్నాయి ఆళ్ళకి. కొడితే ఆళ్ళు శిక్షింపబడతారు. అప్పుడు పౌలు గారు ఏమన్నారంటే, అయ్యా నాకు లాటిన్ భాష తెలుసు. నేను రోమా పౌరసత్వం కలిగిన వాడిని. నన్ను కైసరు దగ్గరికి పంపించండి. రోములో ఉన్న కైసరు దగ్గరికి. ఆ కైసరు ఔగుస్తు దగ్గరికి నన్ను పంపిస్తే, అక్కడ నేను నా స్టోరీ చెప్పుకుంటాను. నా కేసు నేనే వాదించుకుంటాను అని పౌలు గారు నన్ను ఈ ప్రాంతాల్లో ఉంచకండి. నన్ను రోము దేశానికి పంపించండి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప నగరం అప్పుడు. రాజధాని. ఇప్పుడు మనకు రాజధాని ఏమో ఢిల్లీ. రాష్ట్రానికి కాదు. దేశ రాజధాని. వాళ్ళకి ఢిల్లీ. అదే వాళ్ళకేమో రోమ్. మనకి ఢిల్లీ. అప్పుడు పౌలు గారిని రోముకు పంపించడానికి ఆ అధికారులందరూ ఒప్పేసుకున్నారు. ఎందుకంటే ఇతనిలో ఏ తప్పు లేదు. ఇతను ఏం తప్పు చేశాడు? క్రైస్తవుడయ్యాడు. మృతుల పునరుత్థానం గురించి చెప్తున్నాడు. వీళ్ళేమో ఏదేదో చెప్పి అతన్ని చంపేయడానికి కుట్ర చేస్తున్నారు. మనం ఎలాగ ఇతని ప్రాణాలు కాపాడలేము. ఇతను చూస్తే రోమీయుడు. ఒకవేళ ఇతన్ని ఎవరైనా గాని చంపేస్తే ఆ కేసు మన మీదకొస్తది. అధికారులను కాపాడుకోలేకపోయామని. కాబట్టి ఎలాగైనా ఇతన్ని జాగ్రత్తగా మనం రోమ్‌కి పంపించేస్తే బావుంటదని అప్పుడు రోమ్‌కి పంపించడానికి ప్రయత్నం చేశారండి. ఆ సమయంలోనే 27 అధ్యాయంలో 1 వచనంలో మనం చూస్తే 27 అధ్యాయం 1 వచనంలో మేము వాడ ఎక్కి అన్నాడు పౌలు గారు చూసారా? వాడ ఎక్కారట. అంటే పౌలు గారు ఇప్పుడులాగా బస్సుల మీద, ఫ్లైట్‌ల మీద వెళ్ళడానికి లేదు కదండీ! ఆ కాలంలో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలంటే సముద్ర మార్గం తప్ప ఇంకో మార్గాలు లేవు. రోడ్లే లేవు అప్పుడు. సముద్ర మార్గంలో వెళ్ళాలంటే ఓడల మీద వెళ్ళాలి. పౌలు గారు 3 ఓడలు మారవలసి వచ్చిందండి. ఈ స్టోరీ ఈ అపోస్తలుల కార్యం పుస్తకాన్ని రాసింది ఎవరంటే ఒక మంచి హిస్టారికల్ వ్యక్తి. ఎవరండి ఆయన? లూకా గారు. లూకా ఒక వైద్యుడు మాత్రమే కాదు, ఒక మంచి చరిత్రకారుడు. ఆయన ఎంత బాగా రాస్తాడంటే బుక్‌ని స్థలాల పేర్లు రాస్తాడు. ఓడల పేర్లు రాస్తాడు. పేర్లు ఎందుకు ఓడ అంటే సరిపోద్ది కదా! కానీ అలా వదిలేయడండి. ఆ ఓడకో పేరు ఉంటది. ఆ పేరు కూడా రాస్తాడు. ఏదో ఒక తుఫాను వచ్చిందనుకో తుఫాను పేరు రాస్తాడు. ఇప్పుడు మనకి కూడా చూడండి అమ్మాయి ఉదుత్ తుఫాన్ అని పేరు. ఓ నీలం తుఫాన్ అని ఏదో పేర్లు. ఏమండి? ఆ తుఫాను పేర్లు కూడా రాస్తున్నాడంటే ఎంత ఎంత ఖచ్చితంగా ఆయన బుక్ రాశాడో మనం ఇక్కడ అర్థం చేసుకోగలమండి. పౌలు గారు రోమ్ వెళ్ళే వరకు 3 ఓడలు మారవలసి వచ్చిందండి. ఒకే ఓడ మీద వెళ్ళిపోలేదు. 3 ప్రాంతాల నుంచి 3 ఓడలు ఎక్కవలసి వచ్చింది. మనం చూస్తే మొదటి వాడ ఏంటంటే మొదటి వాడ పేరు 27 అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుల కార్యం 27:2లో అక్కడ ఏముందండి? అద్రముత్తియ పట్టణపు వాడ అన్నాడండి. అదే 6వ వచనం చూడండి. 6వ వచనంలో చూసారండి, ఇక్కడ మళ్ళీ వాడ మారారండి. ఇది అలెగ్జాంద్రియా వాడ. అలెగ్జాంద్రియా వాడ అంటే ఐగుప్తు దేశం నుంచి వచ్చిన వాడ అని అర్థం. అలెగ్జాంద్రియా ఎక్కడుందంటే ఐగుప్తులో ఉంది. అక్కడ ఈ అలెగ్జాండర్ యొక్క శిష్యుడు అక్కడ అలెగ్జాంద్రియా పట్టణాన్ని కట్టాడు. ఆ పట్టణానికి ఆ పేరు అలా పెట్టారనమాట, అలెగ్జాండర్ పేరు. రైట్. 3వ వాడ పేరు ఏంటంటే 28 అధ్యాయం 11వ వచనంలో 28 అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ అశ్విని చిహ్నము గల వాడ అన్నాడు. చూసారమ్మా? అశ్విని చిహ్నము గల వాడ. ఈ 3 వాడల మీద పౌలు గారు మాత్రమే కాదు, పౌలు గారితో పాటు కొంతమంది ఖైదీల్ని కూడా తీసుకెళ్లారు. అంటే
అక్కడ ఉరి తీయాలన్నోళ్ళు ఉంటారు కదండీ! ఆళ్ళకి అక్కడికి తీసుకెళ్తారండి. బాగా భయంకరమైన ఖైదీల్ని. ఒక వాడ అంటే చాలా ఖర్చుతో కూడిన ప్రయాణం. అదంతా ఖర్చంతా ఎవరు భరిస్తారు? ప్రభుత్వం భరిస్తది. కాబట్టి ఎళ్ళేటప్పుడు ఉ చాలా మందిని తీసుకెళ్తారు. ఖైదీల్ని తీసుకెళ్లారు. చాలామంది ఖైదీలున్నారట. అలాగే చాలామంది సైనికులున్నారు. శతాధిపతులున్నారు. అరిస్తార్క్ అనే ఒక మాసిదోనియా వాడు, దెస్సలోనిక పట్టణం వాడు ఆ వాడలో ఉన్నాడు. మొత్తం అందరూ కలిసి ఎంతమంది? ఇందాక చెప్పుకున్నాం 37వ వచనంలో 276 మంది ఉన్నారంటండి. వాడ నావికులు, వాడ యజమాని ఉంటాడు కదా! నావికుడు ఉంటాడు కదా! అందరూ కలిపి పౌలు గారితో కలిపి 276 మంది. అప్పుడు వాళ్ళు అక్కడ మేము వాడ ఎక్కి అన్నాడంటే ఎవరున్నారు? ఈ గ్రంథకర్త కూడా ఉన్నాడండి. రాస్తూ మేమన్నాడు. పౌలు అనలేదు. మేము వాడ ఎక్కాం అన్నాడంటే రాసే వ్యక్తి కూడా ఉన్నాడండి. లూకా గారు ఉన్నారు ఆ ఓడలో పౌలుతో పాటు. ఫెనీకయ, సీదోనులో ఆగారట. అక్కడేమో సరుకులు దిగుమతి చేస్తున్నారు. అందువల్ల 3 రోజులు అక్కడ ఆగిపోవలసి వచ్చింది. తర్వాత మంచిరేవుల దగ్గర ఆగారు. క్రేతు దగ్గర తుఫాను వస్తే అక్కడ ఆగారు. అప్పుడు 10వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి పౌలు గారు అంటారు, ఇక్కడ నుంచి మనం ప్రయాణం చేయడం మంచిది కాదు. ఈ తుఫాను చాలా పెరిగిపోద్ది. మనం ముందుకు వెళ్ళలేము. మనం అపాయంలో అయిపోతాం. మనందరికి ప్రమాదం వస్తుంది. కాబట్టి ప్రయాణాన్ని ఇప్పుడు చేయొద్దు అని చెప్తాడు పౌలు గారు. ఎందుకంటే పౌలు గారికి దర్శనాలు వస్తుంటాయి. దేవదూతలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు పౌలు గారేమో అది చెప్పాడు. చెప్తే ఆ శతాధిపతి నమ్మలేదంట. ఆ నావికుడు ఏమన్నాడంటే, ఏం పర్వాలేదు, ఇలాంటి తుఫాన్లు ఎన్నో చూసాం, వెళ్ళిపోగలమండి అన్నాడంట. పౌలు గారు చెప్పిన మాట ఆ నావికుడు నమ్మలేదు, శతాధిపతి నమ్మలేదు. సరే పోనీయండి అన్నారు. పడవ ప్రయాణం ముందుకు వెళ్ళిపోయిందండి. తర్వాత 14వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఊరకలోను అనే పెద్ద పెనుగాలి వచ్చేసిందంట అండి. సరిగ్గా సముద్రం చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఈ ఊరకలోను అనే ప్రాంతాన్ని దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద పెనుగాలి వచ్చేసి వాడ కొట్టుకుపోయిందంటండి. వాడ నావికుడి చేతిలో లేదు. ఇంకా ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్ళట్లేదు. ఆ నీరు ఎటు తోసుకుపోతే అటు పోతుంది ఆ వాడ. అంటే కారణం ఏంటండి? పౌలు గారు చెప్పినప్పుడు వినుంటే ఆ కష్టాలు వాళ్ళకు ఉండేవి కాదు. అక్కడే అయిపోవలసింది వాళ్ళు. కానీ సాహసించి మేము వెళ్ళిపోతాం. నావికుడేమో నాకేం పర్వాలేదు అనుకున్నాడండి. కానీ అక్కడికి వెళ్ళాక అర్థమైంది, ఓడ నా చేతిలో లేదండి, అది ఎట్టి పోతుందో నాకు తెలియదు. ఇంక ఇప్పుడు తూర్పు పరమట ఎటో, దక్షిణం ఏంటో, ఉత్తరం ఏంటో తెలియలేదు. కొట్టుకుపోతుంది వాడ, ఎటో పోతుంది. ఇంక అలా పోవడమే. కొన్ని కుటుంబాలు కూడా అలాగే ఉంటాయండి. యజమాని కంట్రోల్లో ఇల్లు లేకపోతే ఆ ఇల్లు అలాగే కొట్టుకుపోతుంటుంది. సువార్థికుడి కంట్రోల్లో సంఘం లేకపోతే ఆ సంఘం కూడా అలాగే గాలికి అటు ఇటు ఊగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉంటే అది క్షేమంగా ఉంటుంది. నావికుడు కంట్రోల్లో పడవ లేకపోతే ఇంకా పడవ చాలా డేంజర్ జోన్లో ఉన్నట్టే అండి. 19వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి అప్పుడు వాడలో ఉన్న సామాన్లన్నీ ఇసిరేశారండి. వాడలో ఉన్న ఆహార పదార్థాలు, ఎందుకంటే పడవ మునిగిపోయి చచ్చిపోయే కంటే ఆ నీళ్ళు వచ్చేస్తుంటే బరువు అయిపోతుంటుంది. పడవలోకి నీళ్ళు వచ్చేస్తుంటే పడవ మునిగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏం చేస్తారు, బరువు నీళ్లు తోడలేరు. కానీ ఈ సామాన్లు కింద పడిచేసారనుకోండి, కొన్ని టన్నులు బరువు ఉంటుంది కదా సామాన్లు, అవన్నీ కిందకు పడిచేసేటప్పటికి పడవ కొంచెం నిలబడుతుంది. అందుకని వీళ్ళు ఎంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు, అలాగే పడవ తాలూకు సామాన్లు ఉంటాయి కదండి, రిపేరింగ్ సెక్షన్ సామాన్లు ఉంటాయి, అవన్నీ మెకానిక్ సామాన్లన్నీ కూడా కిందకు పడిచేసారంట అండి. అయినా సరే కానీ తుఫాన్ని ఆపలేకపోయారు. సూర్యుడు కనపడలేదు వాళ్ళకి, రాత్రి వెన్నెలు కనపడలేదు. అంత తుఫాను మూసేసింది మొత్తం. గాఢాంధకారంలో కొన్ని రోజులు ఉండవలసి వచ్చిందంట అండి. దాదాపుగా 14 రోజులు భోజనం లేదంట అండి. వాళ్ళలో ఉన్న వాళ్ళకి ఆకలి ఎలా ఉంటారు చూడండి. ఒకసారి ఆ సన్నివేశాన్ని మనం ఊహించుకుంటే ఏమండి, చాలా భయంకరం అండి, చాలా భయంకరం. అప్పుడు 22వ వచనంలో 27 అధ్యాయం 22వ వచనంలో పౌలు గారు మరలా వాళ్ళకి ధైర్యం చెప్పాడండి. నాకు దర్శనం వచ్చింది, ఏం భయపడకండి, మన ఓడలో ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా చనిపోరు, మనందరం క్షేమంగా ఒక ద్వీపానికి వెళ్తామని దేవుడు చెప్పాడు నాకు. కాబట్టి మీరందరూ భయపడొద్దు అని ధైర్యం చెప్పాడండి.
ఆ తర్వాత 43 వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ శతాధిపతి ఏం చేస్తాడంటే, ఓడ బద్దలైపోయింది. పూర్తిగా బద్దలైపోయిందండి. నీళ్ళన్నీ మునిగిపోయి. ఇంక ఓడ మునిగిపోతుంది. కాబట్టి మీలో ఎవరికైనా ఈతొస్తే ఈదుకుంటూ ఆ కనపడే దీవి ఏదో కనపడుతుంది. ఆ దీవి దగ్గరికెళ్ళిపోండి. ఒకవేళ ఈత రాలేనోళ్ళుంటే ఈ చెక్క ముక్కలుంటాయి కదండీ! ఓడ తాలూకు చెక్కలు. ఆ చెక్కలు పట్టుకొని ఈదుకొని ఇప్పుడంటే లైఫ్ జాకెట్లు అయి ఉంటాయి. అప్పుడు ఆ కాలంలో అలాంటివేమి లేవు కదండీ! బ్రతకాలనుకున్నోడు ఎవడోని బ్రతకండి. చావాలనుకుంటే చావండి అన్నాడనమాట అతను. అప్పుడు ఈతొచ్చినోళ్ళందరూ ఈదుకుంటూ వెళ్ళిపోయారు. కొందరు ఆ చెక్క ముక్కలు, డొక్కు ముక్కలు పట్టుకొని వాటితోని అలా మొత్తానికి ఈ 276 మంది ఎవరో చచ్చిపోకుండా అందరూ ఆ దీవి దగ్గరికొచ్చేసారండి. ఇంతకి ఆ దీవి ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నాం గదా! మెలేతే దీవి. 28 అధ్యాయం మొదటి వచనంలో. అపోస్తలుల కార్యం 28 మొదటి వచనంలో. చదువమ్మా. హ్మ్. హ్మ్. అబ్బా! మెల్లితే ద్వీపానికొచ్చారండి. అమ్మ ఇదంతా ఎందుకు చెప్పానంటే, సాధారణంగా మీకు మామూలుగా అర్థం కాదు స్టోరీ. సింపుల్‌గా చెప్పాను. ఒకవేళ అర్థం కాకపోతే మీరు ఇంటికెళ్ళి నేను చెప్పిన వచనాలన్నీ చదువుకోండి. బాగా అర్థమవుతది. మెలితే ద్వీపానికొచ్చారంట అండి. అంటే ద్వీపానికి రాంగానే ఈళ్ళకి ఏమర్థమైందంటే, వాళ్ళకి బట్టలు లేకుండా ఏదో ఆకులు కట్టుకొని ఏవండీ ఇప్పుడు మనం చూస్తుంటాం కదండీ కొంతమంది ట్రైబల్స్‌ని. అలాంటి వాళ్ళనమాట. ఆళ్ళకి ఒంటి మీద సరైన బట్టలు లేవు. ఆడోళ్ళు కూడా బట్టలు సరిగ్గా ఏసుకోవట్లేదు. అలాంటి అనాగరికులని అర్థమైందండి వీళ్ళు. ఆ! ఆ! హ్మ్. అనాగరికులే వాళ్ళు. బట్టలు సరిగ్గా లేవు వాళ్ళకి. వాళ్ళ భాష బాగోలేదు. వాళ్ళ ఇల్లులు బాగోలేవు. వాళ్ళకి మంచి రోడ్లు లేవు. కానీ వాళ్ళు మాకు చేసిన ఉపచారం, మాకు చేసిన హెల్పు ఇంతంత కాదన్నాడండి పౌలు గారు. ఇంతంత కాదంటే చాలా చేశారసలు మేము ఊహించలేదు. ఎంత చేశారో అన్నాడండి. ఏం చేశారట వాళ్ళు? ఇప్పుడు చెప్తున్నాడండి ఏం చేశారో. హ్మ్. హ్మ్. అంటే వీళ్ళు చలిలో ఈదుకుంటూ వచ్చారు. ఓ పక్కన తుఫాను వాన పడుతుంది. అప్పుడు వీళ్ళకి ఏం కావాలండి అర్జెంట్‌గాని? ఏంటమ్మా? అగ్గి కావాలండి. ఇప్పుడు అంతే కదండీ! తడిచిపోయి వచ్చిన వాళ్ళకి ముందు ఏదో బట్టలిచ్చి తుడుచుకోండి అని చెప్పి ఆ మంటేసామనుకోండి, ఆళ్ళకప్పుడు హ్యాపీగా ఉంటదండి. ముందు అర్జెంట్‌గా మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే వాళ్ళు వెట్ట పుట్టించాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి మంటేసారంట అండి. లేకపోతే వేడి నీళ్ళు కావాలన్నోళ్ళకి వేడి నీళ్ళు మరగబెట్టుకోవచ్చు మంటుంటే. హ్మ్. హ్మ్. అబ్బా! మొత్తం 276 మందిని చేర్చుకున్నారంట. ఆ! హ్మ్. హ్మ్. చూసారంటే ఇప్పుడు ఇక్కడ ఒక మన నీతి నేర్చుకుంటామండి. ఇప్పుడు ఆ స్థానంలో మనం ఉంటే ఏం చేస్తామండి? ఆ ఊరోళ్ళు చాలా మంచోళ్ళు. మిమ్మల్ని గాడ్ బ్లెస్ యూ నాయనా, దేవుని స్తోత్రం నాయనా అని ఆళ్ళలా చేస్తుంటే చేయించుకుంటుంటామండి. కానీ పౌలు గారు నేను ఒక బోధకుడిని కదా! ఈళ్ళందరూ నాకు చేయాలి, నేను చేయించుకోవాలి అలా లేడండి. ఆళ్ళందరూ ఆ కర్రలయి తెచ్చి ఆ ఊరోళ్ళందరూ తెచ్చి పడేస్తుంటే, పౌలు గారు చూస్తూ ఉండకుండా ఆయన కూడా ఎళ్లి ఆ మోపుడు కర్రలేరి అయన్నీ పట్టుకొచ్చి ఆ నిప్పుల మీద పడేసాడంటండి. అంటే వాళ్ళకేం చేస్తున్నాడమ్మా? హెల్ప్ చేస్తున్నాడు పౌలు గారు. మనం కూడా ఏం చేయాలంటే, మనం కూడా ఎప్పుడు కూడా ఒకళ్ళ చేత పరిచర్య చేయించుకునేవారుగా ఉండకూడదు. మనం కూడా చేయాలండి. మనకు తోచినంత చేయాలి. ఎంతో కొంత చేయాలి. ఆళ్ళందరూ చేయలేదు నేను చేయను అన్నాడా పౌలు గారు? ఆ 276 మంది చేయలేదా అండి? కానీ పౌలు గారు చేశారండి. పౌలు గారు వాక్యం తెలిసినోడండి. క్రైస్తవుడు. అక్కడ ఆ నీతి నేర్చుకుంటాం. అప్పుడెళ్ళి కట్టెలు తెచ్చాడంటండి. కట్టెలు తెచ్చి ఎప్పుడైతే నిప్పుల మీద పడేసాడో, ఆ కట్టెల్లో ఒక పాముందంటండి. పాము అనగానే ఇక్కడ అమ్మగారికి భయమేత్తుంది. ఆ! ఆహా! మంచిదే కోసి లేపోయావా? సరిపోను కూరకి. ఆ! అప్పుడు ఆ పాము కనపడింది. అందులో పాముందని పౌలు గారికి తెలీదు. కర్రలు పట్టుకొచ్చాడు. నిప్పుల మీద ఏస్తన్నాడు. ఎప్పుడైతే నిప్పుల సెగ తగిలిందో దానికి, వెంటనే అది పౌలు మీదకొచ్చేసి, పౌలు గారిని కాటేసేసింది. పౌలు గారిని ఎప్పుడైతే కాటేసిందో, ఆ ఊరోళ్ళందరూ ఆ పాము గురించి ఆళ్ళకి తెలుసు. అయి చాలా విషపూరితమైన పాములు. ఇప్పుడు మనం రక్తపోడ అంటాం. అది పాములన్నిటిలోకి చాలా విషపూరితమైందండి. చాలా విషపూరితం. క్షణాల్లో చచ్చిపోతారనమాట.
అంత విషపూరితం. కోబ్రా కంటే విషపూరితమైంది రక్తపింజర. ఇప్పుడు ఏమండి అలా భయంకరంగా చచ్చిపోతారు. అది కాటేసినోళ్ళు. అది పెద్ద సైజు పొడవు ఎక్కువ ఉండదు కానీ, ఉన్నది పొట్టిగా ఉంటుంది, లావుగా ఉంటుంది కానీ, అది చాలా బగ్గులు ఉంటుంది. ఆ పాముని చూస్తేనే భయం వేస్తుంది మనకి. దాని కూరలు ఇలా తీసి చూపిస్తాయి, ఎంత పెద్దవి ఉంటాయి. చాలా డేంజరస్ స్నేక్ అండి అది. అలాంటి స్నేక్స్ ఆ ప్రాంతాలు ఉన్నాయి. పౌలు గారిని కాటేసింది కూడా అలాంటి ఏదో డేంజర్ స్నేక్ అనమాట. అప్పుడు ఆ అనాగరికులు అదంతా చూశారు. వాళ్ళు వెంటనే వాళ్ళ స్పందన మనం చూసినట్లయితే అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు చదవమ్మా? ఏం చేసింది? పాము కాటేసేసి వదిలే లేదు, ఏలబడి ఉందంట. ఇక అతను గుచ్చుకుపోయి అలా ఉండిపోయింది. అప్పుడు వాళ్ళందరూ చూసి ఏమనుకుంటున్నారంట, ఇతడు ఏ నరహంతకుడో, ఏం పాపాలు చేసి వచ్చాడో, ఊళ్ళోన ఎవరిని చంపొచ్చాడో, ఏం చేసి వచ్చాడో చూసావా, ఆ న్యాయదేవత వదలలేదు. దేవుడు అతన్ని బట్టి సముద్రంలో తుఫాను రప్పించుంటాడు, వాడ బద్దలైపోయింది, అక్కడే చచ్చిపోవాలి వాళ్ళు. కానీ వాళ్ళు ఎలాగో తెలివితేటలు బట్టి ఈత కొట్టుకుని వచ్చేసారు ఇక్కడికి. కానీ వాళ్ళని ఆ న్యాయదేవత, మృత్యుదేవత వదలలేదు. అన్ని జనులు అలాగే అంటారండి. అక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ చచ్చిపోవడం ఏంటి? అతను అక్కడే చచ్చిపోవాలి అసలు న్యాయంగాను. సముద్రంలో తప్పించుకున్న ఇక్కడికి వచ్చేసి చూసి మరణం అతను వదలలేదు అని. ఆ పాము కుడితే వాళ్ళు ఎలా చచ్చిపోతారో వాళ్ళకి తెలిసండి, అంత విచిత్రంగా బాధపడి చచ్చిపోతారో తెలుసు. కాబట్టి ఇతను ఎలా చచ్చిపోబోతున్నాడో ఒకసారి చూద్దామని అందరూ వచ్చారంట. వచ్చి అతని మరణం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ పౌలు గారు ఏం చేశారట, ఆ పాముని జాడించి తిప్పి ఆ మంటలో వేసి కొట్టాడంట. పాము చచ్చింది. పౌలు గారు మామూలుగానే ఉన్నాడండి, చావలేదు, ఏ హాని పొందలేదు. అంటే యేసుక్రీస్తు వారి శిష్యులకి చెప్పాడు ఒక సందర్భంలో, పాము కరిసిన అపోస్తులు చావరు. అపోస్తులకి కొన్ని అద్భుత శక్తులు ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. ఆ అద్భుత శక్తి ఎవరికి కూడా పనిచేసిందండి? ఈరోజు చాలామంది మేము అపోస్తులం అంటున్నారు. వీళ్ళ దగ్గరికి ఒక పాముని పడేసామనుకోండి తెలుస్తుంది ఏమండి, వీళ్ళు అపోస్తులులా, వీళ్ళకున్నాయా అవన్నీ? జ్వరం వస్తేనే ట్యాబ్లెట్ వేసుకోకపోతే జ్వరం తగ్గదు వాళ్ళకి, వీళ్ళు అపోస్తులు అంట. అంటే ఇదంతా వాక్యం తెలియకపోవడం వల్ల వచ్చిన కర్మ అండి. చదువు సంజలు లేకపోవడం వల్ల వచ్చిన కర్మ, బైబిల్ ట్రైనింగ్ అవ్వకపోవడం వల్ల వచ్చిన కర్మ, అసలు బైబిల్ చదవకపోవడం వల్ల వచ్చిన కర్మ అండి. పౌలు గారిని పాము కాటేస్తే పౌలు గారు చావలేదు కాబట్టి ఏమంటే నేను అపోస్తులను అంటాడు. మరి నీకు ఉందా ఇలాంటి అర్హత? వాళ్ళు పేరు పక్కన సెంట్ అని రాసుకుంటారండి. సెంట్ అంటే అపోస్తులుడు ఈయన అపోస్తులుడు. ఈ కాలంలో ఉన్నోళ్ళు ఏమంటే వాళ్ళకి కృపావరాలు ఉన్నాయి. ఆ 9 కృపావరాలు వాళ్ళకి మాత్రమే. ఈరోజు మనకి అవి లేవండి. మనకి ఇప్పుడు ఆత్మ సంబంధమైన వరాలు ఉన్నాయి కానీ అలాంటి ఫిజికల్ వరాలు ఈరోజు ఎవరికీ కూడా లేవు. ఉన్నాయని చెప్పుకుంటే జనాలు వెళ్తున్నారు, ఉన్నాయని చెప్పుకుంటే డబ్బులు వస్తున్నాయి. కాబట్టి డబ్బు సంపాదించడానికి ఆ పేర్లు వాడుకుంటున్నారు తప్ప నిజాలు కానే కావండి. అప్పుడు పాము చచ్చిపోయింది, పౌలు గారు చావలేదు. ఇంకా తెల్లాళ్ళు లేచాక వాళ్ళందరూ ఏమనుకుంటున్నారండి? ఇప్పుడు మళ్ళీ చదవమ్మా. బైబిల్ మూసారా? చదవమ్మా మరి. అతను చెయ్యవాయలేదట, అతనికి ముఖం తిరగలేదట, ఆయనకి ఏం అవ్వకపోయి ఏ హాని జరగలేదు, మామూలు ఉన్నారు పౌలు గారు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారండి ఇప్పుడు? చూసారండి, అప్పుడు దాకేమో నరహంతకుడేమో అనుకున్నారు, సడన్గా అతనికి ఏం అవ్వకపోయేటప్పటికి ఇతనే దేవత అంటున్నారండి. ఇతను నిజంగా గొప్పవాడు. అంటే మొత్తానికి వాళ్ళు ఇన్నోసెంట్గా మాట్లాడినప్పటికీ వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా మనం ఒక నీతి నేర్చుకుంటామండి. ఏంటంటే మనం పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడని వాళ్ళకి భయం ఉంది. ఈరోజు మనుషులకు ఉందండి అలాగా. ఏదైనా శిక్ష వస్తే ఏదో తప్పు చేసి ఉంటాడు అందుకే వచ్చిందని అది రావాలండి. నేను ఏదో తప్పు చేసి ఉంటాను, ఎక్కడో దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాను
అందుకే నాకు దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడని మనకు మనం అనుకోవాలండి. ఎదుటి వ్యక్తి గురించి అనకూడదు గానీ ఆ మాట. మనకు మనం అనుకుంటే జాగ్రత్త పడే అవకాశం ఉంటది. నేనేదో తప్పు చేస్తున్నాను. నేనేదో నేరం చేస్తున్నాను. దేవుడికి నచ్చలేని పనులేవో నేను చేస్తున్నాను. అందుకే నాకు ఈ నష్టాలొస్తున్నాయి, ఈ కష్టాలొస్తున్నాయి అని ఒకవేళ అనుకుంటే మనలో ఎంత చేంజ్ వస్తదోనండి. అదే విధంగా ఒకవేళ దేవుడు ప్రమాదం నుంచి మనల్ని కాపాడాడు. అప్పుడేమనుకోవాలండి? తన భక్తుల్ని దేవుడు కాపాడుతాడు. నీతిమంతులు దేవుడు కాపాడుతాడు. న్యాయంగా బ్రతికితే, నిర్దోషిగా బ్రతికితే దేవుడు ఎలాగైనా ఎన్ని ప్రమాదాలొచ్చినా తప్పిస్తాడు. ఈ దీపవాసులకి 2 డైలాగులున్నాయి కదండీ! శ్రమొచ్చినప్పుడు ఏమనుకున్నారు? తప్పు చేసి ఉంటాడనుకున్నారు. శ్రమ నుంచి విడుదల కాగానే ఎవరిని మహింపరుస్తున్నారు? దేవుడిని మహింపరుస్తున్నారు. ఏవండీ? దేవుడు సాయం చేశాడు అని మాట్లాడుతున్నారు. మనం కూడా ఈ అనాగరికుల దగ్గర చాలా సంగతులు మనం కూడా నేర్చుకుంటామండి. ఇప్పుడు 7వ వచనంలో హ్మ్. హ్మ్. పోప్లి అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఈ పోప్లి అనే వ్యక్తి ఆ ద్వీపానికి నాయకుడంట అండి. ఆ ఊరికి పెద్ద. అతని గురించి 3 మాటలు రాయబడ్డాయి. అతను ముఖ్యుడు అని, మిగులు భూమి కలిగిన వాడు అని. భూస్వామి అంటండి. ధనవంతుడు. బహుశా అతను బట్టే ఆ ద్వీపవాసులందరికీ ఈ మంచి గుణాలన్నీ వచ్చుంటాయి. అందుకే పెద్దలు అంటారు కదండీ! యథా రాజా తథా ప్రజ అని. రాజు ఎట్టివాడో ప్రజలు అట్టివారు. ఈ పోపులి ఆయనకున్న స్వభావాన్ని ఆ ద్వీపంలో ఉన్న వాళ్ళందరికీ నేర్పినట్టున్నాడు. అందువల్లే ఎవరైనా ఆపదలో కనపడితే ముందు ఆళ్ళెవరు? ఏ ఊరోళ్ళు? మంచోళ్ళా? చెడ్డోళ్ళా? మన కులం వాళ్ళా? వేరే కులం వాళ్ళా? అని అవన్నీ చూడకుండా వచ్చిన వారికి హెల్ప్ చేయండి అని చెప్పుంటాడండి అతను. కాబట్టి వచ్చిన వెంటనే పౌలు గారిని 276 మందిని చేర్చుకొని, వాళ్ళకి మంట పెట్టి, వాళ్ళకేదో తినే ఆహారం పెట్టి, వాళ్ళందరినీ కూడా రానిచ్చారు. ద్వీపంలోకి రానిచ్చారండి. మానవత్వం అండి అది. మానవత్వం. అమ్మో! ఇతనికి సాయం చేస్తే నాకేమైనా ప్రమాదం వస్తదేమో అలాంటి అనుమానాలు లేవండి వాళ్ళకి. వీళ్ళు ఏ జాతోల్లో మమ్మల్ని ఏమైనా చేస్తారేమో అలాంటి భయం కూడా లేదు. వచ్చిన వాళ్ళకి ప్రేమ చూపించారు. ఆ గుణం ఎలా వచ్చిందంటే ఈ నాయకుడి బట్టి. చదువమ్మా. ఎన్ని రోజులమ్మా? 3 రోజులు. ఎంతమందికమ్మా? ఉన్నోళ్ళు ఎక్కడ తెస్తామమ్మా 400 అంటే? 276 మందికి 3 రోజులు భోజనాలండి. చూడండి మరి మనలోని ఎవరైనా ఓ ముగ్గురు వస్తామమ్మా 3 రోజులు పెట్టాలంటేనే మనం తల్లడిల్లిపోతాం. బాబోయ్! ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, టీలు, కాఫీలు, వాళ్ళకి వేడి నీళ్ళు అన్నీ లెక్కలేసుకుంటే చాలా లక్షల్లో అయిపోతుంది అనిపిస్తుంది మనకి. కానీ ఏం భయపడకుండా 100 మందికి 3 రోజులు ఆతిథ్యం ఇచ్చాడట. ఎలా ఇచ్చాడు ఆతిథ్యం? స్నేహభావంతో అన్నాడు. చదవమ్మా మళ్ళా. స్నేహభావం అంటే ఏంటమ్మా? ముక్కుకొని, మూలుక్కొని, మొహం మారుచుకొని, తిట్టుకొని అలా కాదండి. స్నేహభావం అంటే మీరు ఎప్పుడైనా మీ ఇంటికి ఎవరైనా సంఘ సభ్యులు వస్తే ఎలా ప్రవర్తిస్తారో, లేకపోతే చుట్టాలు వస్తే ఎలా ప్రవర్తిస్తారు? పడిపోతామేమో తెలియదు ఆ టైంలోన. ఏమండి? పరిగెలెట్టి కొన్ని చుట్టాలు వస్తే బాగా మర్యాద చేస్తాం, రాజకీయ నాయకులు వస్తే బాగా మర్యాద చేస్తాం. బాబోయ్! సిస్టర్ గారు చెప్తున్నారు, రాజకీయ నాయకులు వస్తే ఇంకా అసలు కింద మీద కూడా చూసుకోమండి. అయ్యి బాబోయ్, మా ఇంటికి ఎమ్మెల్యే వచ్చారు బాబోయ్, మా ఇంటికి ప్రెసిడెంట్ గారు వచ్చారు బాబోయ్ అని పరిగెలెట్టేసి లేకపోతే ఆ రోజు ఏదైనా అప్పు చేసేసానా మొన్న మేము ఒక సంఘానికి వెళ్ళామండి. వాళ్ళేమో మాకు సన్మానాలు చేశారు. వద్దండి అంటే వాక్యం చెప్పాం, సన్మానం చేశారు. సరిగా చేసుకోండి అని వాళ్ళు ఏదో సాలువాలు కప్పారండి. కాసేపు ఊర్లో ప్రెసిడెంట్లు వాళ్ళని పిలిచాడు అతను. వాళ్ళు వచ్చారండి. వాళ్ళకి తీశారండి సాలువాలు. అవి దగ్గ మెరిసిపోతున్నాయండి. మా ఏమో డల్లగా ఉన్నాయండి. అమ్మ, ఇది ఏదో 100 రూపాయలలా ఉంది, ఇది 1000 రూపాయలలా ఉంది అనిపించింది అండి.
అంటే చూసారు తేడా వచ్చిందండి. ఎక్కడో తేడా వచ్చిందండి. సేవకులకేమో అక్కడెక్కడో బయటన పెట్టేస్తారండి. బఫే ప్లేట్‌లో తినండి అని. ఆ రాజకీయ నాయకులకి వీఐపీ రూమ్‌లో భోజనం ఆళ్ళకి లోపల భోజనాలని. తేడా వస్తదండి. ఎక్కడో తేడా ఉంటదండి. బంధువులకొస్తే ఇంట్లో పెడతారు. సంఘ సభ్యులకే అక్కడెక్కడో బయటన పెట్టేస్తుంటారు. తేడా ఉంటదండి. అసలు స్నేహభావం, స్నేహభావం అంటే స్నేహితులుగా భావించడం అండి. ఫ్రెండ్‌తో ఎలాగుంటాం? మీ ఫ్రెండ్‌తో మీ ఫ్రెండ్‌తో భోంచేసినప్పుడు ఎలా ఉంటదో తెలుసా అండి? ఫ్రెండ్‌తో భోంచేసేటప్పుడు ఆళ్ళ ప్లేట్‌లోది మనం తింటాం. మన ప్లేట్‌లోది ఈ ముక్క బావుంటదిరా ఇది తిను అని ఇస్తామండి. స్నేహభావం అంటే అది. అరమరిక లేకుండా ఆ! మొహమాటం లేకుండా మీకు ఎంత కావాలంటే అంత తినండి అన్నట్టుగా. అదండి స్నేహభావం అంటే. ఆహ్, ఈ రోజుల్లో అసలు అలాంటివి ఉన్నాయంటారండి? స్నేహభావం ఉందా? అసలు ఎవరైనా ఇంటికొస్తే పలకరించడం అలవాటు ఉందా అండి? పలకరింపు అలవాటు ఉండాలండి. పలకరింపు అలవాటు ఉండాలి. ఆ! ఎందుకండి తెలిసినోడే గదా! తెలిసినోడైనా. రాత్రే కలిసాం గదా! అయినా రాత్రే కలిసినా మళ్ళా ఎదురు పడితే మన ఇంటికొచ్చారు కాబట్టి పలకరించాలి. అది ధర్మం. ఇప్పుడు మాట్లాడకుండా మంచి పిండి వంటలు వండేసి అక్కడ పెట్టి తిను అంటే అది కరెక్ట్ కాదండి. మన ఇంటికొచ్చినోళ్ళకి ప్రేమగా మనం మంచినీళ్ళే ఇచ్చినా గానీ, ఏమి పెట్టలేకపోయినా గానీ, మంచిగా మాట్లాడాలి. ప్రేమగా మాట్లాడాలి. అరమరిక లేకుండా మాట్లాడాలి. అదే అండి మొదటి మెట్టు. అది అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆహ్, భార్య ఉందనుకోండి, భార్య తాలూకులొస్తే ఒకలాగా ప్రవర్తిస్తుంటారు. భర్త తాలూకులొస్తే ఒకలా ప్రవర్తిస్తుంటారు. అలాంటివి ఉండొచ్చమ్మా? ఎవరొచ్చినా స్నేహభావం. ఏంటి ఒక అనాగరికులు. అతను నాయకుడే. కానీ అతను అనాగరికుడే. అతనికి మంచి బట్టలుండవు. డబ్బుంటది. భూముంది. ఆ గ్రామ పెద్ద. కానీ అతను అనాగరికుడే. ఆళ్ళలాగా బట్టలేసుకుంటాడు. ఆళ్ళలాగే మాట్లాడతాడు. కానీ ఆయనలో ఏం ఏ గుణం ఉందండి మంచి గుణం? ఆ వాక్యం తెలీదాళ్ళకి. క్రైస్తువులు కాదు. ఆళ్ళు హైందువులే. కానీ ఎంత మంచి గుణాలున్నాయో అతనిలో గ్రంథకర్త ఆళ్ళ గురించి మనకి తెలియజేస్తున్నాడండి. ఆ తర్వాత ఏం చేశాడమ్మా? స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాడంట. అమ్మ ఇప్పుడు ఆతిథ్యం అంటే ఓన్లీ చాలామంది అనుకుంటారు భోజనాలే అనుకుంటారండి. భోజనాలు మాత్రమే కాదండి. ఆతిథ్యం అంటే ఇందాక చెప్పినట్టు పలకరింపు దగ్గర నుండి స్నానానికి నీళ్ళు పెడతారు కదండీ! ఆహ్, మామూలుగా చన్నీళ్ళు పెట్టేసారనుకోండి అది గొప్పేం కాదండి. ఏంటి వేడి నీళ్ళు పెట్టమంటారా అని అడిగి ఆళ్ళకి వేడి నీళ్ళు పెట్టివ్వాలండి. ఆళ్ళకి టవల్ ఇవ్వాలా అని చెప్పి మనం అందరూ ఇంట్లో వాళ్ళందరూ వాడి పారేసిన ఆ తువాలు పట్టుకొచ్చి అక్కడ పడేయకూడదు. వాళ్ళ కోసం ఉతికి మడత పెట్టిన టవల్ తీసుకొచ్చి ఇవ్వాలి. ఇది ఇంక నిన్నే వాడామండి ఇది అని అది ఇవ్వకూడదండి. అది ఆతిథ్యం గాదు. చాలా తప్పండి. మన బాత్రూమ్‌లో గూడా మన మన ఇంట్లో వాళ్ళందరూ వాడుతున్న సబ్బుంటదండి. ఆ సబ్బుంది అక్కడే ఉంది. ఆ సబ్బు అక్కడే ఉంటది. ఏసి చేసేసుకోండి అనకూడదండి. ఆ సబ్బు ముట్టుకోకండి మీకు కొత్తది తీసుకొస్తామని రూ. 10 సబ్బైనా గాని కొత్తది సీలు ఆళ్ళ చేత ఓపెన్ చేయించుకోవాలది. ఇదిగోండి కొత్త సబ్బు. అంటే ఇయన్నీ ఉంటాయండి. మనం మనం అందరూ తింటున్న కంచాల్లో గాకుండా ఆళ్ళకి బీరువాలోది తీయాలండి ఒక ప్లేటు. కొత్తది. ఉంటాయి కదండీ! కొత్తవుంటాయి కదండీ! గెస్టుల కోసం కొనుక్కుంటాం. అవి తీసి పెట్టాలండి. అది తినేది ఉట్టి పెరుగన్నమే అవ్వచ్చు. తిండితో లెక్కేముందండి. హ్మ్. ఇప్పుడు ఇవాళ అసలు అలాంటి ఆతిథ్యం మనం ఎవరైనా ఇస్తున్నామండి? చెప్పండి. అలాంటి ఆతిథ్యం ఇస్తున్నామా? అలాగా అసలు అంతలాగా క్రైస్తవుల్ని పట్టించుకున్నోళ్ళు ఎవరున్నారు? ఏవండీ దేవుని సేవకుల్ని లేదా దేవుని పిల్లల్ని ఆ! ప్రార్థన పెట్టుకొని పారం కోడి తెచ్చేసి ఆ! అంటే అంటే ఏదో ఓది తీర్చేసుకోవాలి. ఖర్చయిపోతుంది. యేసుప్రభు మీ ఇంటికొస్తే అలాగే చేస్తావా? ఏవండీ? రాక రాక దేవుడే దేవుని కుమారుడే వస్తే కనీసం బాయిలర్ కోడి కూడా కాదండి. కారం కోడి. ఇంక అందులో తినడానికే ఉంటది. దుమ్ములు తప్ప. అని నాకేదో తిండి పిచ్చి అనుకోకండి. అంటే అది గౌరవం కాదండి. ఒక్క ముక్కైనా సరే, లేదా 2 ముక్కలే మనం ఎంత పెట్టినా గానీ, మంచి శ్రేష్టమైంది చాలా బెస్ట్ తీసుకొచ్చి మనం పెట్టాలి గానీ, అక్కడ పిసంతనం చేయకూడదండి.
అక్కడికొచ్చేటప్పటికి ఉప్మా పెట్టేద్దాం. ఇంకా లేతే ఇంకా బిస్కెట్‌లు ఇంకా ఈజీగా అయిపోతాయి. మనం ఎంత పీనాస్తానం చేస్తుంటామో తెలుసండి సంఘ సభ్యుల దగ్గర. సంఘానికి పెడితే ఎవరికి పెట్టినట్టే అండి? యేసుప్రభుకి పెట్టినట్టే అండి. యేసుక్రీస్తు వారు అన్నారు, "గిన్నెడు చన్నీళ్ళిచ్చినా మీకు ప్రతిఫలం ఉంటది" అన్నాడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 41వ వచనంలో, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందుతాడు. శిష్యుడిని చేర్చుకున్నవాడు శిష్యుడి ఫలం పొందుతాడని చెప్పాడండి. మనకి ఈ వాక్యాలన్నీ తెలుసు కానీ మనం పాటించం. యేసుక్రీస్తు వారు గొర్రెలు మేకల ఉపమానం చెప్పారు కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31, 46 వచనాల్లో. అక్కడ కుడివైపున ఉన్న వాళ్ళతో యేసుప్రభు ఏమన్నారండి? మీరు నాకు బట్టలు ఇచ్చారు, మీరు నాకు దాహం తీర్చారు, మీరు నాకు రోగినైనప్పుడు నన్ను చూడడానికి వచ్చారు అంటారు. మేము ఎప్పుడు వచ్చామండి, మేము ఎప్పుడు భోజనం పెట్టాం అంటారు వాళ్ళు. ఇదిగో మిక్కిలి అల్పులైన వీళ్ళకి పెడితే నాకు పెట్టారు అన్నాడండి. ఎవరో పెడితే క్రైస్తవులకు పెడితే నాకు పెట్టినట్టే, దేవుని పిల్లలకు పెడితే నాకు పెట్టినట్టే అన్నాడండి. కాబట్టి ఎప్పుడు దేవుని పిల్లలకి మనం చేసేదాన్ని ఇప్పుడు కూడా తగ్గించడానికి ప్రయత్నం, లేకపోతే పర్వాలేదు, ఉండి తగ్గించకూడదండి. ఇప్పుడు మన దగ్గర ఏమి లేదండి, పేదోళ్ళం, తినడానికి లేని వాళ్ళం. అప్పుడు మనం ఏమి ఇవ్వలేని వాళ్ళ పరిస్థితి పర్లేదండి. ఇవ్వగలిగే స్తోమత ఉండి కూడా మనం మాత్రం అక్కడ పిసింతనం చేయకూడదండి. అది శాపం. అది అంటే మనం ఏదో చిన్న ప్రార్థన పెట్టుకున్నాం కదా, ఆశీర్వాదం వస్తుంది అనుకుంటాం మనం. కానీ దేవుడికి ఏమొస్తుందమ్మా? దేవుని పిల్లలకి సరిగా ఆతిథ్యం చేయకపోతే కోపం వచ్చి మనం శాపిస్తారు. లోక సువార్త 10వ అధ్యాయంలో 30వ వచనంలో ఇక్కడ యేసుప్రభు వారు చెప్పారండి, మనకి మంచి సమరయుడు కూర్చున్న ఉపమానం. ఆ మంచి సమరయుడు కూర్చున్న ఉపమానంలో ఒక యూదుడిని ఎవరో కొట్టి రోడ్డు పక్కన ఒడిచేసి దొంగలు పట్టుకుపోయారు. అప్పుడు ఆ తోవంట ఎవరో వాక్యం తెలిసిన ఒక యాజకుడు వచ్చాడంట, పట్టించుకోకుండా పోయాడు. తర్వాత లేవి గోత్రానికి చెందినవాడు ఒకడు వచ్చాడంట, కానీ ఆయన పట్టించుకోకుండా పోయాడు. అప్పుడు చివరిలో ఒక అంటరాని వాడు, ఒక సమరయుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆయన మాత్రం చూసి తన గాడిద మీద వేసుకొని తన దగ్గర ఉన్న ఏదో మెడిసిన్ ఉంటే గాయాలకి కట్లు కట్టి ఒక పూటకోల వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి, అమ్మ ఇతనికి బాగా భోజనం పెట్టు, ఇతను తేరుకున్న తర్వాత ఇతను పంపించు, ఇంకా ఏమైనా డబ్బులు పడితే నేను వచ్చి ఇస్తానని చెప్పి అక్కడ ప్రేమ చూపించాడు. అతనికి ఇతనికి సంబంధం లేదు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళిద్దరు శత్రువులు. అందుకే ఆ జాతికి ఈ జాతికి పడదు. కానీ ఏం పట్టించుకోకుండా ప్రేమ చూపించాడు. ఈ ఉపమానం మనం 100 సార్లు విని ఉంటాం. కానీ మనం అలా చేస్తామండి, మన శత్రువు ఎవడని కనపడితే. ఏమా ఎవరైనా చచ్చిపోయినప్పుడు కొంతమంది చేసే ప్రవర్తన చూస్తే చాలా బాధేస్తుందండి. చూడడానికి వస్తారండి, వచ్చి లేపండి తీసుకెళ్ళండి బోళ్ళు పనులు చాలా, ఇంకా తీసుకెళ్ళరా అంటుంటారండి. అసలు వీళ్ళకి ఏమండి టైం అయిపోతుంది, లేపండి వీళ్ళు ఎంత బేగా కప్పెట్టెత్తే ఎంత బేగా వెళ్ళిపోదామని చూస్తుంటారండి. అంటే అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఓదార్చాలి కానీ మన పనులు మన పాటలు అంటే వాళ్ళ మీద ఏం ప్రేమ లేదనమాట, చచ్చినోళ్ళ మీద. ఏమండి అవన్నీ చాలా ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదండి. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం కంగారు పెట్టకూడదు అవతలని. వాళ్ళు దుఃఖంలో ఉంటారండి, వాళ్ళు బాధలో ఉంటారు. వాళ్ళు కాసేపు ఇంకా ఉంచితే కాసేపు ఏడుద్దామనో వాళ్ళకేదో ఉంటుంది ఆ ఫ్యామిలీకి. మనమేమో మన స్వార్థపరులం. మన స్వార్థం, ఇంటికి వెళ్ళాలి, పనులు చేసుకోవాలి, మనకు అలా ఉంటుందండి. అలాంటి గుణం ఉన్నోళ్ళు అక్కడికి వెళ్ళకుండా ఉండడం మంచిది. వెళ్ళామంటే మనం వాళ్ళతో పాటు ఇన్వాల్వ్ అవ్వాలి. యేసుప్రభు వారు లాజరుని చూడడానికి వెళ్ళినప్పుడు, లాజరు చనిపోయినప్పుడు వాళ్ళందరూ ఏడ్చుకొని కూర్చుంటే యేసుప్రభు కూడా వాళ్ళతో పాటు వెళ్ళి ఏడ్చాడండి. కాసేపట్లో యేసుప్రభు అతను బతికించాడు. కానీ మొదట వెళ్ళినంటే ఏం చేశాడండి, వాళ్ళు ఏడుస్తుంటే నవ్వలేదు. వాళ్ళు ఏడుస్తుంటే ధైర్యం చెప్పలేదు వాళ్ళకి, నేనున్నాను మీకు ఎందుకు ఏడుస్తున్నారు అని అనలేదండి. ఆయన ఇన్నోసెంట్గా వాళ్ళతో పాటు కూర్చొని కన్నీళ్ళు విడిచాడండి. మనకి ఏం నేర్పించారండి యేసుప్రభు వారు? మనం ఎవరైనా మన సహోదరుడు దుఃఖంలో ఉంటే మనం వెళ్ళి వాళ్ళతో పాటు కలిసిపోవాలి తప్ప అక్కడ మనం అతీతంగా ప్రవర్తించకూడదండి. అలాగే బైబిల్లో ఎంతోమంది, హెబ్రీ పత్రికలోనైతే 13వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే
సహోదర ప్రేమ నిలువురంగా ఉండనియండి. ఆతిథ్యం చేయ మరవకండి. కొందరు తాము ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అన్నాడండి. ఈ హెబ్రీ గ్రంథకర్త ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఈ మాట ఆడి ఉంటాడు? అబ్రహాముని, శారాని. అలా ఒకరోజు ఎండవేళలో ముగ్గురు మనుషులు వస్తే వాళ్ళకేమో భోజనం పెట్టారండి. వాళ్ళు దేవదూతలని తెలీదు కానీ పెట్టారు. తర్వాత ఆళ్ళు దేవదూతలని తర్వాత తెలిసిందండి. అది గొప్ప ఛాన్స్ అండి. ఇప్పుడు మన ఇంటికి కూడా ఎవరో మనుషుల రూపంలోనే వస్తారు. యేసుప్రభు డైరెక్ట్‌గా వస్తారా? ఏవండి? ఎవరో ఆంటీ గారి రూపంలోనో, పుష్ప గారి రూపంలోనో, ఎల్ఎం గారి రూపంలోనో వస్తారు. మనం ఏమనుకోవాలండి వాళ్ళని? దేవదూతలు వచ్చారు మా ఇంటికి అనుకొని వాళ్ళకి ఆతిథ్యం చేయాలండి. ప్రతిఫలం గొప్పగా ఉంటుంది. రోమపత్రికలో 12:13లో ఇక్కడేమో పౌలు గారు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి అన్నాడండి. శ్రద్ధగా. హెబ్రీ పత్రిక 6:10లో మీరు చేయు కార్యములు ఉపచారములు చేసినందున ఇంకనో చేయుచున్నందున అంటాడు. అంటే ఆదిమ క్రైస్తవులు ఉపచారం చేసేవారా? చేసేవారు. పరిచర్య చేసేవారా? చేసేవారు. శ్రద్ధగా చేసేవారా? శ్రద్ధగా చేసేవారు. ఏమండి? క్రైస్తవులకి ఎప్పుడైనా ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు గొప్పగా చేసేవారండి. వాళ్ళ స్తోమతకి మించి మేము యేసుప్రభుకి పెడుతున్నాం అన్న భావనతో పెట్టేవారండి. అలా పెట్టేవారనమాట. అందుకని పౌలు గారు అంటారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4:3 అక్కడ యువదియా, సుంటికే అని పేర్లు రాశాడు. వాళ్ళిద్దరూనంట సహకారంగా ఉండేవారట పౌలు గారికి. ఎవరికమ్మా? పౌలు గారికి ఆ క్లెమెంత్ అనే ఒక సువార్థికుడికి బాగా హెల్త్ యూస్ఫుల్గా ఉండేవారు. ఏ పని చెప్పినా వెంటనే చేసేవారు. వాళ్ళేం బానిసలా చేయడానికి? ఎవరికి చేస్తున్నాం అనుకొని చేసుంటారండి. మేము సువార్థికుడికి కాదు, మేము యేసుప్రభువు చేస్తున్నాం అనుకొని చేశారు. అందుకని పౌలు గారు అంటారు అక్కడ ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఏం చేసి ఉంటారండి వాళ్ళు? నీళ్లు పెట్టడం, బట్టలు ఉతికి పెట్టడం. పౌలు గారికి భార్య లేదు కదండి. మరి అలాంటి పనులన్నీ ఉంటే వీళ్ళిద్దరూ ఆడవాళ్ళు అన్నీ చేసి ఉంటారండి. వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి అన్నాడు పౌలు గారు. వాళ్ళు ఇప్పుడు ముసలైపోయారు. వాళ్ళకి మీరు చేయండి అంటున్నాడు సాయం. వాళ్ళు ఒకప్పుడు చేశారు, ఇప్పుడు మనం అలాగ మీరు అలాగ చేయండి అని ఉత్తరం రాస్తున్నాడు ఫిలిప్పీలో ఉన్న సువార్థికులకి. ప్రకటన గ్రంథంలో భయంకరమైన మాట ఉంటుందండి. 20:15 ఎవడి పేరైనా జీవగ్రంథంలో లేకపోతే వాడు అగ్నిగుండంలో వేయబడతాడు అని. జీవగ్రంథంలో పేరు లేకపోతే ఏం లేదు, సంఘంలో ఉంది కదా అనుకోకండి. సంఘంలో పేరుండి జీవగ్రంథంలో లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతామండి? అగ్నిగుండంలో, అంటే నరకం, రెండో మరణంలోకి వెళ్ళిపోతామండి. కాబట్టి మన పేరు జీవగ్రంథంలో ఉండాలంటే మనం ఏం చేయాలమ్మా? సహకారాలు అందించాలి. స్నేహపూరితంగా ఉండాలి. అందరితో స్నేహం, ఎవరితో శత్రుత్వం ఉండకూడదు. అందరికీ మనం పరిచర్య చేయాలి, ఆతిథ్యం ఇవ్వాలి. మన ప్రభువు కూడా పరిచర్య చేశాడు కదండి. ఎంత చేశాడంటే ఆయన పాదాలు కడిగినంత. మనం అయితే కడుగుతాం ఎవరి పాదాలైనా. అది యేసు ప్రభు మనకి ఆ విషయంలో కూడా మనకి మాదిరి చూపించినట్టుగా ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నామండి. 2 తిమోతి పత్రికలో 3:1 పౌలు గారు ఈ అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని చెప్తూ అంచె దినాల్లో మనుషులు ఎలాగుంటారో చెప్పాడండి. అంచె దినాల్లో మనుషులు ఎలా ఉంటారట అండి? మనుషులు స్వార్థప్రియులు అన్నాడండి. ఈరోజు పౌలు గారు చెప్పింది నెరవేరింది అనిపిస్తుంది. మనుషులు ఎలాగున్నారండి ఇప్పుడు? ఈ కాలం మనుషులు ఎలాగున్నారు? స్వార్థప్రియులు అంటే నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, మా కుటుంబమే బాగుండాలి, పక్క వాళ్ళు ఏమైపోతే మాకెందుకు, మా ఊరోళ్ళు ఏమైపోతే మాకెందుకు. నిజంగా అలాగే తయారయ్యామండి. కానీ ఆ అనాగరికులైన ద్వీపవాసులు మాత్రం వచ్చింది ఎవరో తెలియకపోయినా, ఏ దేశంలో తెలియకపోయినా వాళ్ళు కష్టంలో ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు నిప్పులు అవసరం, వాళ్ళకి ఇప్పుడు భోజనం అవసరం, వాళ్ళకి ఇప్పుడు వెచ్చదనం అవసరం అని అర్థం చేసుకొని వాళ్ళు ఆరోగ్యం స్థిమితమయ్యే వరకు, మళ్ళీ తిరుగు ప్రయాణంలో వెళ్ళే వరకు 3 దినాలు వాళ్ళని పోషించి వాళ్ళకి హెల్ప్ చేశారండి. పౌలు గారు అలాగ తినేసి అలా కూర్చుంటాడు. ఆయన ఏం చేస్తాడండి? వాక్యం చెప్తాడండి. ఆయనకు తెలిసింది ఏంటి? ఆయనకు తెలిసిన వాక్యం చెప్పడం మొదలుపెట్టి. ఇప్పుడు చదువమ్మ మరలాను. ఎన్నో వచనం చదువు? 28 అధ్యాయము 7వ వచనం చదివావు కదా?
ఉమ్. అదే సమయంలో పోపులికి ఒక తండ్రి ఉన్నాడట, వృద్ధుడు ఎవరో. ఆయనేమో రక్త విరేచనాలతో బాధపడుతున్నాడంట అండి. రక్త విరేచనాలతో బాధపడితే పౌలు గారి దగ్గరికి, పౌలు గారు ఉన్నారు కదండి, ఆయనకి చాలా కృపావరాలు ఉన్నాయి. వెళ్ళి ఏం చేశారు, పౌలు గారు ప్రార్థన చేయగానే వెంటనే పోపులి తండ్రి బాగైపోయాడండి, ఆరోగ్యవంతుడు అయిపోయాడు. ఎలా ఉంటుందండి ఇప్పుడు? ఏమండి? అంటే ఆ కాలంలో మరి అద్భుతాలు వల్లే, బైబిల్ లేదు కదండి, చేతిలో బైబిల్ లేదు. నమ్మాలంటే అద్భుతాలు జరగాలి. ఇప్పుడు మనకు బైబిల్ ఉంది. ఇప్పుడు మనం అవి చదువుకుంటేనే మనకు విశ్వాసం కలుగుతుంది. అప్పుడు వాళ్ళకి ఏదైనా చేస్తేనే నమ్ముతారు వాళ్ళు, మరి అందులోనూ అనాగరికులు. పౌలు గారు ఎప్పుడైతే ఇలా చేశారో వాళ్ళు ఆశ్చర్యపోతారండి. ఇంకా మొత్తం వచ్చేసారట. ఆ ఊర్లో ఉన్న రోగులందరూ పాత రోగులు ఉంటారు కదండి, దీర్ఘకాలిక వ్యాధులు, కుష్ఠరోగులు ఉంటారు కదా, కాళ్ళు ఇరిగిపోయినోళ్ళు, చేతులు ఇరిగిపోయినోళ్ళు, కళ్ళు కనపడినోళ్ళు వచ్చేసారు. వాళ్ళందరినీ బాగు చేశాడటండి పౌలు గారు. ఇప్పుడు ఏమవుతుందండి, ఆ ఊరు ఏమవుతుందండి ఆ 3 రోజుల్లో? క్రైస్తవులుగా మారిపోతారు ఊరోళ్ళందరూ. మేము నమ్ముకుంటాం ఆ యేసుప్రభుని, మేము నమ్ముకుంటాం అని. మొత్తం ఆ దీపాన్ని పౌలు గారు వెళ్ళి ఏం చేశారమ్మా, క్రైస్తవులుగా మార్చేసాడండి. అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు, అందరూ పౌలు గారు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారు. పౌలు గారిని బాగా సత్కరించారటండి. అయ్యా, మీలాంటి వాళ్ళు మా ద్వీపానికి రావడం మేము చేసుకున్న పుణ్యం అనుకొని వాళ్ళకి సన్మానించడం, గౌరవించారు, బట్టలు ఇచ్చుంటారు, ఏదో ఇచ్చుంటారండి. అవన్నీ కాకట వీళ్ళు పడవ దగ్గరికి వచ్చి ఒక పడవ రెడీ ఏదో పడవ సిద్ధపరుస్తారు వీళ్ళు తిరిగి ప్రయాణంలో వెళ్ళడానికి. ఆ పడవ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు వెళ్ళి చూసేటప్పటికి ఆ పడవలో చాలా సరుకులు పెట్టారంటండి ఆ ఊరోళ్ళందరూ. ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క గిఫ్ట్. ఒకళ్ళేమో తినేవి పెడితే ఒకళ్ళు వేసుకునేవి పెట్టారు. ఏదో పట్టుకెళ్ళండి, ఇంటికి పట్టుకెళ్ళండి అని ఆ పడవ నిండా ఎందుకంటే వీళ్ళు తెచ్చుకుని అన్నీ పోయాయి కదా, పడేసుకున్నారు కదా సముద్రంలో. ఇప్పుడు వాళ్ళు ఆహార పదార్థాలన్నీ పడవలో పెట్టారంటండి. అంటే మనం కూడా ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాం, మన ఇంటికి ఎవరైనా వస్తే తిరిగి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో పంపించకూడదు వాళ్ళని. ఏం చేయాలమ్మా, మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు ఉంటే ఇది బ్యాగ్లో పడేయాలి. వాళ్ళకి తెలియకుండానే తీసుకెళ్ళండి, పిల్లలు తింటారు, తీసుకెళ్ళండి సిస్టర్ గారికి ఇవ్వండి అని, లేకపోతే తీసుకెళ్ళి బ్రదర్కి ఇవ్వమ్మా అని. ఏదైనా మనం అలా ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలండి. క్రైస్తవ్యం అంటే అది. ఈరోజు మనం ఎవరికైనా ఏదో ఇచ్చేసామండి, వాళ్ళకి ఏమనిపిస్తుందా, నాకు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, మా ఇంటికి ఎప్పుడు వస్తారా, నేను ఎప్పుడు ఇస్తానా అనాలండి. కానీ ఇప్పుడు మనం ఎలాగుంటాం తెలుసా అండి, మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు. ఆ సామెత నిజంగా జరుగుతుంటుంది. కానీ పౌలు గారు ఆశ్చర్యపోయారండి. ఏంటి అనాగరికులకి ఏంటి ఇంత ఇంత ప్రేమ, ఏంటి మా కోసం సరుకులన్నీ పడవలో పెట్టే చేతికిస్తే తీసుకోరు. అందుకని ఏం చేశారండి, పట్టుకెళ్ళి పౌలు గారు వాక్యం చెప్తుంటే అర్థమైపోతుంది ఇతని క్యారెక్టర్ ఎలాంటిదో. ఇతనికి ఇస్తే తీసుకోడు అని చెప్పి పట్టుకెళ్ళి ముందే పెట్టేశారండి. పౌలు గారు వెళ్ళి చూసేటప్పటికి ఎన్ని కావలసినవి అన్నీ పెట్టారండి. వాళ్ళ పండే పంటలు ఉంటాయి కదా, ఏదో ఒక అరటికాయలు పెట్టుంటారు, ఏదో ఉంటాయి దీపం, వాళ్ళకి మామిడి పళ్ళు పెట్టుంటారు, ఆ సీజన్లలో ఏముంటాయి అన్నీ పెట్టుంటారండి. ఏం పెట్టారో తెలీదు, కానీ చాలా సరుకులు పెట్టారండి, రాశారండి. ఆ పడవ దాకా వచ్చి సాగనింపారంటండి. మనం కూడా బాయ్ బాయ్ చెప్పకూడదు ఇంట్లో నుండి. వాళ్ళు బస్సు ఎక్కించే వరకు వెనకాల వెళ్ళాలి. ఏమా, వాళ్ళు బస్సు ఎక్కే వరకు తోడు ఉండాలండి. అదే ఇవన్నీ డబ్బుతో చేసే పనులు కావండి, హృదయంతో చేసే పనులు, మనసుతో ప్రేమతో చేసే పనులండి. బైబిల్ నిజంగా మనం ఒకవేళ చదివితే మనం ఈరోజు మనం వాళ్ళతో పోల్చుకుంటే ఎంత అనాగరికులుగా ఉన్నామండి, ఎంత అనాగరికులుగా ఉన్నాం. ఏమండి, మనమే అనాగరికులం, వాళ్ళ మనమే అనాగరికులం అండి. మనకి ప్రేమించడం తెలియదు, ప్రేమ పొందడం తెలియదు, ద్వేషించడం తెలుసు, ఒకళ్ళని బాధ పెట్టడం తెలుసు, ఒకళ్ళని హింసించడం తెలుసు, ఒకళ్ళ హృదయంలో స్థానం పోగొట్టుకోవడం తెలుసు, కానీ ఒకళ్ళ హృదయంలో స్థానం సంపాదించుకోవడం మనకు తెలియటం లేదండి. అందుకనే మరి ఈరోజు ఈ పాఠం చెప్పవలసి వచ్చింది. కాబట్టి ఈ పాఠంలో మనం ఏమైనా నీతి నేర్చుకుంటామండి. ఏమి నేర్చుకున్నాం అమ్మా, నీతి ఏమి నేర్చుకున్నాం? అందరితో స్నేహభావంతో ఉండాలి, ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి,
ఆతిథ్యం చేయాలి మనం. మనం మనం ఎప్పుడు మనం వండుకొని తినేయడమే గాదు. అప్పుడప్పుడు ఎవరినైనా పిలిచి మన ఇంటికి ఆతిథ్యం చేయాలండి. ఏదో వంక దొరికితే, ఏ వంక దొరికితే ప్రార్థన పెట్టుకుందామా అని ఎదురు చూడాలండి. ఏదో వంకన పెట్టుకొని చిన్న కృతజ్ఞత చెల్లించి, అలాగా 10 మందికి వాక్యం అందిస్తే ఎంత బావుంటదోనండి. పరలోకం ఎక్కడో ఉండదు. మన ఇంట్లోనే ఉంటది. ఎప్పుడు అలాగా దేవుని పిల్లలతో కలిసిమెలిసి ఉంటూ, ఎప్పుడు దేవుడి యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటే ఎంత బావుంటదండి ఆ జీవితం. ఎప్పుడు అన్యజనులతో ఉంటూ, ఎప్పుడు పోకిరి వాళ్ళతో ఉంటూ, లోక సంబంధులతో ఉంటూ, మన కులపోళ్ళతో ఉంటే ఏం ఏం బావుంటదండి. ఆళ్ళేమైనా ఒక మంచి మాట చెప్తారా మనకొచ్చి? ఏవండీ? కాబట్టి ఇలాగ మనం చాలా విషయాలు మనం పరిచర్య చేయాలి. మన ఇంట చేర్చుకోవాలి. అలాగే మనం స్నేహభావంతో ప్రవర్తించాలి. స్నేహభావం, శత్రుత్వంగా ఉండకూడదు. ఆ! మనం మర్యాదగా ప్రవర్తించాలి. పోపులు అలాగే చేశాడట మర్యాదగా. అవతల వాళ్ళ అక్కరేంటో తెలుసుకొని వాళ్ళ వస్తువులన్నీ పెట్టారు. ఈళ్ళకి ఇవి లేవు అని తెలుసుకొని పెట్టారండి. అలాగే మనం కూడా హ్మ్. చేయడానికి ప్రయత్నం చేద్దామండి. ఓపికగా వాక్యమైన మీకు వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. అందరికి వందనాలు.